గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. పుట్టిన ప్రతి వ్యక్తి క్రిమినల్ కాడు, నేరస్తుడైన ప్రతి వ్యక్తి క్రిమినల్ కడుపును పొట్టడానికి సిద్ధాంతం నమ్ముతున్నాం. క్షణికావేశంలోనూ ఆర్థిక కష్టాల్లోనూ కుటుంబ పోషణ కోసం లేదా పెరిగిన వాతావరణంలో చాలామంది క్రిమినల్గా మారుతారు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ పరివర్తన ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా కష్టపడ్డాయి, అంతేకాకుండా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ బయట ప్రపంచంలో వచ్చినప్పుడు బయట ప్రపంచం వాళ్ళని ఏ విధంగా స్వాగతిస్తుంది అనే అంశాలను ఈరోజు మనం పరిచయం చేస్తాం. అయితే ఈసారి ఈ కార్యక్రమంలో మీకు పరిచయం చేస్తుంది ఒక యువతి. యుక్త వయసులోనే ఆమె నేరాల బాట పట్టింది. 1 కాదు 2 కాదు, పోలీసు రికార్డు ప్రకారం 200 ఉన్నాయి, అంటే డబుల్ సెంచరీ చేసింది. కేవలం దొంగతనాలను డబుల్ సెంచరీ చేసిన ఆమె పోలీసులు ఆమెకి ఒక ముద్దు పేరు కూడా పెట్టారు. పోలీసు రికార్డులో సెంచరీ చెంచులక్ష్మి అని పేరు కూడా ఉంది. దొంగతనాల్లో సెంచరీలు చేసిన చెంచులక్ష్మి ఈ వారం మన గెస్ట్. చెంచులక్ష్మి ఎందుకు దొంగగా మారింది, ఎవరి కోసం దొంగతనాలు చేసింది, 1 కాదు 2 కాదు 200 దొంగతనాలు ఏ విధంగా చేసింది, ఆమె ఒక్కరే చేశారా, ఆమె స్నేహితులతో చేసిందా, దొంగతనం చేసిన ప్రాపర్టీ అంతా ఎక్కడ దాచింది, తర్వాత జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత జైల్లో ఉన్నప్పుడు ఆమె కుటుంబం ఎన్ని కష్టాలు పడింది, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి ఆమెని ఆ గ్రామస్తులు సాదరంగా స్వాగతించారా లేదా అనే విషయాల్ని చెంచులక్ష్మి నుండి తెలుసుకున్నాం. చెంచులక్ష్మి నమస్తే. నమస్తే సార్. మీరు నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి వచ్చి నువ్వు ఎందుకు దొంగతనాలు బాట పట్టావు? అంటే చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేక, లేదా పుట్టి పెరిగిన వాతావరణం, లేదా కుటుంబ పోషణ కోసమా, లేదా అక్కడ చెడు స్నేహం వల్ల? ఎందుకంటే 16 సంవత్సరాల్లో నేను నేరాల బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది? ఎందుకంటే సార్ మా ఇంట్లో ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ అనేది కష్టపడరు సార్. అందరు చిన్నగా ఉన్నారు ఇంట్లో. నేను ఒక్కదానే పెద్దామని ఏది చూసుకున్నా కానీ నేను చూసుకున్నప్పుడు కనీసం తింటాను కూడా ఇంట్లో ఫుడ్ లేని టైంలో నేను ఫ్రెండ్స్ ఒకసారి ఒక మాట చెప్పారు, ఏమని ఇది ఈజీ మనం చేసుకోవడము అని చెప్పేసి అంటే నేను అన్న ఏం ఈజీ నాకు తెలీదు ఇవన్నీ అని అంటే దొంగతనం చేయడం ఈజీ అని చెప్పేసి అన్నారు. వాళ్ళంటే ఒక 2 సార్లు 3 సార్లు తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఇట్లా ఇళ్ళలో దుంకాలా, తాళం పాలు కొట్టాలా, బీరువలు ఇప్పాలా, గోల్డ్ క్యాష్ తీసుకోవాలా, వెళ్ళిపోవాలని చెప్పేవాళ్ళు. అట్లా వాళ్ళంటే ఒక 1 year 2 years వరకు తిరిగిన 16 సంవత్సరాల వరకు ఏం చేసేదాన్ని నువ్వు? 16 సంవత్సరాల వరకు అయితే ఊర్లో అయితే పని చేసుకునేదాన్ని సార్. వ్యవసాయం పని చేసుకునేదాన్ని ఫస్ట్ స్టార్టింగ్లో. ఇప్పుడు అది వదిలేసి నేను 16 సంవత్సరాలు వ్యవసాయం చేసుకుని కుటుంబ పోషణ సరిపోయేది కదా? సరిపోదు కదా సార్. 100 రూపాయలు వచ్చేవి. 100 రూపాయలు కూడా 70 రూపాయలు. అంటే నీ మీద ఎంతమంది ఆధారపడేవారు? 9 members సార్. ఎవరు వాళ్ళు? మా అమ్మ, మా నాన్న, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు 5 మంది. ఎందుకు మీ నాన్న మేము పనిచేసేవారు కదా? అక్క చెల్లెలు. నాన్న ఆటో నడిపించేవాడు. ఏం పైసలు అనేది ఇంట్లో రాకపోతుండాలి, ఆయన తాగటానికే సరిపోతుండాలి. మాకు అట్లా ఇబ్బందులు కలిగేసి నేను ఇట్లా ఈ దొంగతనం బాట పట్టిన. ఎవరు నీకు దొంగతనం చేయమంటే ఈజీగా డబ్బులు వస్తాయని చెప్పి? ఫ్రెండ్స్ సార్. ఫ్రెండ్స్ అంటే వాళ్ళ ఎంబడి ఎలా తిరిగేవారు? వాళ్ళంట మామూలుగానే తిరిగి వాళ్ళు బాగా చాలా, వాళ్ళు కూడా ఒక బీద కుటుంబం వాళ్ళే సార్. వాళ్ళతో పాటు నేను కూడా నా ఇంట్లో కూడా ఒక టయానికి తినడానికి ఫుడ్ సరిపోతుండాలి. నేను ఆ ఇబ్బందులు చూసేసి మా ఇంట్లో నేను ఏదైనా ఒకటి చేయాలి ఇంట్లో వాళ్ళ గురించి అనిపించేది. చేసేసిన ఒకసారి దొంగతనం చేసిన పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ఫస్ట్ స్టార్టింగ్లో. పట్టుకుని వెంటనే అప్పుడు 1 year వరకు జైల్లో ఉన్నా. 1 yearకి ఒకసారి జైలుకి పోతూనే ఉన్నా. కానీ ఈ పోలీసు వాళ్ళు ఏంటంటే నేను చేసింది ఒక కేసు అయితే వాళ్ళు పెట్టేది మా మీద ఎక్కువ శాతం కేసులు పెడుతున్నారు. అది సార్ ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు లోపల ఉన్న తర్వాత ఈ కేసులు ఎప్పుడు తెగిపోతాయి, ఏం సంగతి, మా ఇంటి కుటుంబ సభ్యులలో నేను ఎప్పుడు కలిసి ఉంటానని చెప్పేసి అది అనుకున్న తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, బయటికి వెళ్ళిన వెంటనే ఇక్కడ నుంచి గేట్ల నుంచి బయటికి వెళ్ళిన వెంటనే ఇంకో ఏదో కేసు ఉందని చెప్పేసి అక్కడ నుంచి అట్లనే తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి జైలు వేస్తారు. అది సార్ మేమేం చేయని దాన్ని కూడా చేయింది ఎవరు చూసుకొని పట్టుకోవాలా. అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు చేసావు దొంగతనాలు? ఒక 2003 వరకు చేసిన సార్. అంటే ఏ సంవత్సరంలో స్టార్ట్ చేసావు? 2003లో ఎండ్ అయింది. 2003 వరకు చేసిన సార్. ఇంకా అప్పటి వరకు 1 yearకి ఒకసారి జైల్లోకి పోతున్నా. అంటే 2003 వరకు దొంగతనం చేసావు. మీ ఫ్రెండ్ ఎవరో చెబితే ఆమె ద్వారా దొంగతనం. అంటే ఫస్ట్ దొంగతనం ఎక్కడ చేశారు? ఫస్ట్ దొంగతనం ఇక్కడ మన లింగంపల్లి సార్. ఎలా చేసావు? అది ఫ్రెండ్సే తీసుకెళ్ళారు సార్. నన్ను బయట ఉంచిరు, వాళ్ళు లోపల దుంకిరు. ఆ తర్వాత వాళ్ళ వెంట ఒక 4-5 సార్లు పోయినా. వీళ్ళు ఇంత ఈజీగా అని చెప్పేసి అనుకున్నదని
అనుకొని దొంగతనానికి చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అట్లా ఒకసారి 2,000, ఒకసారి 5,000, ఒకసారి 10,000 అట్లా వచ్చే డబ్బులు చూసి నేను దానికి బానిసలు అయిపోయినాను సార్. దొంగతనం అంటే అంటే మొదటిసారి నీ ఫ్రెండ్స్తో కలిపి దొంగతనం చేసినప్పుడు ఆ దొంగతన సొత్తులు నీకు ఎంత ఇచ్చారు? దాంట్లో నాకు ఇచ్చినప్పుడు ఒకసారి ఏమో 5,000 ఇచ్చేది సార్, ఒకసారి 10,000, 2,000, 3,000 అట్లా వచ్చినాయి. వచ్చినప్పుడు ఇంక ఇట్లా ఫ్యామిలీ మంచిగా గడుస్తుంది కదా, మంచిగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, ఏదైతే ఈ వృత్తి బాగున్నట్టుందని చెప్పేసి ఇది ఎంచుకోవాల్సి వచ్చింది సార్ నాకు. అంటే ఫస్ట్ లింగంపల్లిలో చేస్తున్నా అని చెప్తున్నాను, తర్వాత జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ లింగంపల్లి చేసిన తర్వాత పోలీసులు ఎప్పుడు పట్టుకున్నారు? లింగపల్లి చేసిన రోజే ఇంట్లోనే పట్టుకున్నారు సార్ మాకు. ఇంట్లోనే దొరికావా? ఎలాగా? ఇంట్లో మేము చేసే మూమెంట్లో ఆ ఇల్లుగల్ల వాళ్ళు వచ్చిర్రు, ఇల్లుగల్ల వాళ్ళు వచ్చిర్రు. వస్తే అప్పుడు లోపల ఎవరు అని చెప్పేసి వాళ్ళు అరిచిన తర్వాత అప్పుడు బయట నుంచి గొల్లెం పెట్టి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేశారు. ఎవరు అప్పుడు ఇన్స్పెక్టర్ ఎవరు దొరికారు? ప్రసాద్ సార్ రామకృష్ణ సార్, రామకృష్ణ సార్ ఎస్ఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఎస్ఐ సార్. రామకృష్ణ ఎక్కడ? ఇక్కడ మన అమర్పేటలో అప్పుడు సీసెస్లో ఉన్నారు సార్ ఆయన. ఓకే. అంటే ఫస్ట్ టైం పోలీసులు తీసుకొచ్చినప్పుడు ఇంటరాక్షన్ చేశారా నీకు ఏమైనా? కొడుతూనే ఉంటారు సార్, కొడుతూనే ఉంటారు. మారమని చెప్పేసి వాళ్ళ నోట్ల నుంచి ఎప్పుడు ఒకసారి కూడా రాలేదు సార్. కానీ ఏంటంటే ఇంకా చేయమని చెప్పేసి ఎంకరేజ్ చేస్తారు పోలీసు వాళ్ళు సగం. ఎందుకంటే ఇప్పుడు మేము దొంగలు దొరకాలంటే చేయాలి కదా సార్. అంటే ఇప్పుడు దొంగతనం చేస్తేనే పోలీసు వాళ్ళు ఉన్నారని అంటారు. వాళ్ళు అట్లా ఎంకరేజ్ చేయబట్టి నువ్వు చేస్తే ఏంద్రా చేసినా కానీ ఎంజాయ్ చేసుకుంటావు, తింటావు, తాగుతావు, ఎంజాయ్ చేస్తావు అని అంటారు. కానీ మేము అది ఎంత ఏం లేదు సార్, మాకు అవసరం కూడా లేదు సార్, మా ఫ్యామిలీ నెంబర్ మాకు గడుస్తూనే అంతే సార్ అని చెప్పేసి అనుకున్నదని. ఆ టైంలో అట్లా అనుకున్నదని. అంటే ఫస్ట్ టైం నువ్వు ఇంట్లో తాళం వేశారు, పోలీసులు పట్టుకున్నారు, తర్వాత జైలుకి పంపించారు. జైలుకి వచ్చిన జైలు నుంచి బయటకు వచ్చాక ఏం చేసావు? జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఊరికి పోయినా సార్. ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంట్లో అందరితోటి మంచిగా ఉన్నాం. అప్పుడు ఇంట్లో నుంచి డైరెక్ట్గా ఇంట్లో నుంచి తీసుకొని వచ్చారు, ఇంట్లో నుంచి 4-5 సార్లు తీసుకొని వచ్చారు సార్. తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? జైలుకి పంపించారా? జైలుకి పంపిస్తాను ఉన్నారు. ఆ కేసులు నేను చేసింది కాదు, పెట్టింది కాదు. కానీ ఒక్కసారి తప్పు చేసినందుకు పదే అని దొంగ అని ముద్ర మాత్రం కంపల్సరీ వేసింది సార్ మనిషికైతే. అంటే దొంగ అని ముద్ర పడిన తర్వాత జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఊరు వెళ్తే మీ ఊరు పబ్లిక్ ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు సార్, ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు. అక్కడ ఇక్కడికి వస్తే మా పరువు పోతుంది, ఈ పిల్ల ఈ ఊర్లో ఉంటే బాగుండదు, ఈ పిల్ల జైలుకి పోయి వచ్చిందంట, ఇట్లా అంట అట్లా అంట అని ఎంతో బ్యాడ్గా మాట్లాడుకునే వాళ్ళు. కానీ జైలుకి వెళ్ళి రెండోసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎక్కడ దొంగతనం చేస్తాం? దొంగతనం అంటే మామూలుగా సార్ ఇప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ వదిలేసి అందరూ వదిలేసిన తర్వాత ఇప్పుడు నా సొంతంగా నేను చేసుకొని తింటా అన్న మూమెంట్లో చేసిన ఒక 2-3 సార్లు దొంగతనం చేసిన తర్వాత ఈ పోలీసులు ఏం చేస్తారంటే ఒకసారి 2 సార్లు దొంగతనం చేస్తే అది క్యాచ్ చేసేస్తున్నారు. క్యాచ్ చేసేసి ఏమవుతుందంటే ఇది కంపల్సరీ చెంచులక్ష్మి చేసిన దొంగతనమే అని చెప్పేసి పోలీసు వాళ్ళు కన్ఫామ్గా చేసేస్తున్నారు. అసలు నేను చేయలేదు సార్, నాకు అది సంబంధమే లేదు సార్ అంటే, లేదు నువ్వు చేసినావు అని చెప్పేసి నానా టార్చర్ చేయడము, అక్కడ హింసలు పెట్టడము, నువ్వు చేసినావు అని చెప్పేసి మస్తు కొట్టడము, ఇట్లా చేసేవాళ్ళు. చేసినా కానీ సార్ నేను చేసిందో చేయలేదో నేను ఇక్కడ ఉండగా మీకు ఒకటే మాట చెప్తున్నా సార్, నేను దొంగతనం చేస్తే నేను ఒప్పుకుంటా. అవును సార్ బాధ్యతతో నేను దొంగతనం చేసిన నా ఇంటి వాళ్ళ గురించి చేసుకున్నా, తిన్నాం తాగినాం అయిపోయినాయి సార్ అని చెప్పేవాళ్ళం. కానీ ఏం చేస్తారంటే నువ్వు చేసినావు పక్కా అని చెప్పేసారంటే మరి ఫింగర్ ప్రింట్స్ ఉండాలి కదా సార్. ఫింగర్ ప్రింట్స్ లేని ఏ కేసు పెడతారు మీరు అని అంటే వేరే పిఎస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఇట్లా పలానా మనిషి దొరికింది మీరు కేసులు పెట్టాలనుకుంటే పెట్టుకోండి అని చెప్తారు. అట్లా మేము 1-2 కేసులు చేసినా కానీ మా ఇంట 10 కేసులు 15 కేసులు బుక్ చేస్తారు. అంటే దొంగతనం ఇంతకుముందు ఫ్రెండ్స్తో చేసి తాళం పగలకొట్టడం, పోలీస్ రికార్డులో డే టైమ్ అఫెండర్ చెంచులక్ష్మి తాళం వేసిన ఇల్లు టార్గెట్ చేస్తుంది, అది కూడా పగటిపూట చేస్తుంది అంటారు. అంటే పగటిపూట ఎందుకు చేయాల్సి వస్తుంది? ఎందుకంటే పగటిపూట మధ్యాహ్నం పూట ఎవరు ఉండరు కదా సార్, మధ్యాహ్నం పూట ఎవరు ఉండరు. మీరు దొంగతనం చేయడాన్ని సమర్థించాను నేను కూడా, కానీ అప్పుడు ఆర్థిక పరిస్థితులు బట్టి కుటుంబ నేపథ్యంలో చేశాను. కానీ చేసిన దొంగతనాలు ఏ విధంగా చేసేదాన్ని? పగటిపూట చేసేదానివా, రాత్రిపూట ఎంతమందితో కలిపి చేసేదాన్ని? అంటే ఎలా, ఏ విధంగా రెక్కి చేసేవాళ్ళు, ఎలా చేసేవారు? పగలపూటనే సార్, మధ్యాహ్నం 1-1:30 మధ్యలో చేసేవాళ్ళం. అంటే ముందు తాళం వేసిన చూసుకుంటాం సార్. ఏ విధంగా? మామూలుగా ఇటు నడిచే చూసుకుంటూ పోయేవాళ్ళం. చూసుకుంటూ పోయి ఆ ఇంట్లో ఎవరు లేరు కదా అని చెప్పేసి. ఆ ఇంట్లో ఎవరు లేరనే విషయం మీకు తెలుస్తుంది? ఆ గేటుకు తెలుస్తుంది సార్, గేటుకు తెలుస్తుంది. గేటుకి ఎలా తెలుస్తుంది? తాళం వేసి ఉంటుంది. బయట గేటుకు తాళం వేసి ఉంటే ఇంట్లో కూడా లాక్ వేసి ఉంటుంది అని. అవును, కొంతమంది లోపల నుంచి తాళం వేస్తారు కదా, వేసుకుంటే మేము దొరికిపోతాం.
అంతే సార్. ఓకే, ఒక తాళం వేసుకుని వెళ్ళి చూసుకుంటారు, తర్వాత ఎప్పుడు దొంగతనం చేస్తారు? ఆ నిమిషంలో ఆ క్షణంలోనే చేసేస్తాం. ఎవరెవరు, నువ్వు ఇంకెవరు చేసేవారు? ఫ్రెండ్స్ చేసేవాళ్ళం, చేసేసి వెళ్ళిపోయేవాళ్ళం. తాళం ఎలా ఎరగొడతావు? గట్టిగా గాడ్రేజ్ కప్పులు లాంటి తాళాలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర రాడ్స్ ఉంటాయి సార్, ఆ రాడ్స్ తోటి ఇరగొడతారు. లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఏం చేస్తావు? లోపలికి వెళ్ళి నేనైతే ఫస్ట్ కిచెన్లో దూరుతా సార్. ముందు తింటానికి చూస్తా, తిన్న తర్వాత ఆ తర్వాత ఏ పని చేసుకుంటా నేను. అంటే ముందు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళి కిచెన్లోకి వెళ్తావు, అంటే ఆకలితో వెళ్ళి చూసుకున్న తర్వాత ఏదైనా ఉంటే తింటా, లేకపోతే దానిక ఏం లేకపోతే బెడ్రూమ్లో దూరి అల్మారి మొత్తం ఎత్తుకులాడతాం సార్. అలాగా నువ్వు చేసే దొంగతనాల్లో ఏ ఇంట్లో ఎక్కువగా భోజనాలు దొరికాయి, ఏ ఇంట్లో ఎక్కువగా బంగారం దొరికింది? బాగా గుర్తున్న ఇల్లు? అంత ఐడియా లేదు సార్, మర్చిపోయినాం సార్. జనరల్గా వాళ్ళ ఇంటి భోజనాలు బాగుంటాయా అందరి ఇంట్లోని? బాగానే ఉంటాయి సార్. ఏంటంటే సార్ ఒకప్పుడు చేసినాం దొంగతనం సార్, ఇప్పుడు మాత్రం మాకు దొంగతనం గురించి నేను అసలు దాని జోలికి కానీ దాని ఊసుకు కానీ దాని పాపం చుట్టుపక్కల కానీ దాని దొంగతనం ఇక్కడ జరుగుతుందంటే అక్కడ సైడ్లో నుంచి చాలా దూరంలో ఉండాలనిపిస్తుంది సార్. అంటే మీలో మార్పు వచ్చిందని అంటాం. కానీ దొంగతనాలు చేస్తున్నప్పుడు చిన్న పోలీస్ రికార్డ్స్లో చెంచులక్ష్మి చిన్నపిల్లలను తీసుకొని కిటికీలు తాళం వేసిన ఇంట్లోకి వెళ్ళడం, కిటికీల్లోండి లేదంటే విండోస్ లేదంటే మన వెంటిలేటర్లో తలుపులు తీసి ఆ గ్లాసుల్లోంచి చిన్నపిల్లలు లోపలికి పంపి దొంగతనాలు చేస్తుంటుంది అంటారు, నిజమా? లేదు సార్, అది రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్. చిన్నపిల్లలు అనేది మా ఇంట్లో ఎవరు లేరు సార్. మీ ఇంట్లో కాదు, బయట బస్ స్టాండ్లో ఉన్న బస్ స్టాండ్ పిల్లలు కూడా నాకు అవసరం కూడా లేదు సార్. పిల్లలు తీసుకొని నేను ఎందుకు చేస్తాను సార్? చేస్తే నేను ఒకదాన్ని చేస్తాను, లేకపోతే అంటే ఎవరిని ఎంట తీసుకొని తిరగను. ఒకప్పుడు ఫ్రెండ్స్ ఉండాలి, తిరిగేదాన్ని ఫ్రెండ్స్ అంట. తర్వాత ఇప్పుడు నేను జైలుకి పోయినా ఒక 4-5 సార్లు జైలుకి పోయి వచ్చిన కానించి వాళ్ళు నీతో పాటు మేము కూడా దొరికిపోతున్నాము, నీతో పాటు మేము ఉండం తల్లి, ఎక్కడైనా వెళ్ళిపోతానంటే వెళ్ళిపోండి అని చెప్పిన. ఇంకా డైరెక్ట్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా. మా అమ్మ అన్నది నువ్వు ఇంట్లోకి అసలు కాలు పెట్టొద్దు, నువ్వు మా ఇంట్లో పుట్టి చాలా చెడు చేసినావు, అసలు నువ్వు వద్దు మాకు అని చెప్పేసి అని అంటే ఎక్కడ పోవాలి ఎక్కడ తెలియక ఏదో ఒక పని చేసి జైల్లోనే బాగుందని చెప్పేసి దొంగతనం చేసి జైలుకి పోయిన తర్వాత మా అమ్మ నాన్న ఆ టైంలో ఏమన్న వాళ్ళు నువ్వు దొంగతనం చేస్తున్నారు, మా ఇంటి దగ్గరకు వచ్చి పోలీసు వాళ్ళు ఊరికే అంటారు, మా పరువు పోతుంది, మా ఇజ్జత్ పోతుంది, నువ్వు రాకరా అని చెప్పేసి వాళ్ళు తిట్టిన కానించి వాళ్ళ ఇంటికి పోవడం బంద్ చేసిన తర్వాత సరేలే వీళ్ళు రానినప్పుడు ఏం చేయమంటావు, ఎక్కడైనా హాస్టల్లోనే ఉండి ఏదైనా పని చేసుకోవడం బతకడం అని బెటరు అని చెప్పేసి అనిపించే మూమెంట్లో ఈ పోలీసు వాళ్ళు ఆ పలానా దగ్గర కనిపించిందంటే కథం ఇక్కడనే ఉంటుంది అని చెప్పేసి క్యాచ్ చేసి తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ పోలీస్ రికార్డులో నీ మీద 200 కేసులు కనిపిస్తున్నాయి. 200 దొంగతనాలు ఒక ఆడపిల్ల ఎలా చేసింది? 200 దొంగతనాలు సార్. నేను అసలు దాంట్లో యాక్చువల్టీ దాంట్లో చేసిన కొన్ని కేసులు ఉన్నాయి, పెట్టిరు, ఎక్కువ శాతం పెట్టిరు మాకు. కొన్ని కేసులు వాస్తవంగా చేసావు? నిజంగా చేసిన సార్ కొన్ని కేసులు. అంటే 2 రకాలు కనిపిస్తున్నాయి మోడ్ ఆఫ్ ఆపరెంట్. ఒకటి తాళాలు వేసిన ఇల్లు పగలగొట్టడం, 2 బస్ స్టాండ్లో బస్సుల్లో తిరుగుతూ పక్కన లేడీస్ బ్యాగులు కూడా తీసుకెళ్ళేవారు. లేదు సార్, నాకు ఆ పని రాదు సార్. స్నాచింగ్ అనేది నాకు రాదు సార్. చేసేది ఒకటి హౌస్ బ్రేకింగ్ తప్ప ఇంకొక వేరేది చేయను నేను. హౌస్ బ్రేకింగ్ ఎన్ని చేస్తుంటావు నీ లెక్క ప్రకారం? సుమారు అంటే ఒక 50-70 అట్లా చేసింటా సార్. ఇప్పుడు ఏంటంటే 50-70 చేశారంటున్నావు. 50-70లో ఫెయిల్ అయినవి ఎన్ని ఉన్నాయి, సక్సెస్ అయినవి ఎన్ని ఉన్నాయి? సక్సెస్లో దాంట్లో ఒక 40 ఉంటాయి సార్, ఫెయిల్ అయినవి సగానికి సగం ఉన్నాయి సార్. అంటే సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్ అంటే ఏంటి? సక్సెస్ అంటే కొన్ని దొరికినాయి, కొన్ని దొరకంది. ఆ దొరికినవి ఏం చేసావు? దొరికినవి ఏం చేసినాం సార్, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి మంచిగా చూసుకోవాలనుకున్నా. రాజేంద్ర నగర్లో ఇల్లు కట్టినా సార్, పోలీసు వాళ్ళకి గుంజేసుకున్నారు ఇల్లు కూడా, పోలీసు వాళ్ళకి కబ్జాలు అయిపోయింది. సో ఓకే, పోలీసు వాళ్ళకి కబ్జాలు అయిపోయినా పర్లేదు, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా కానీ కష్టపడినా కానీ ఏదైనా చేసుకున్నా బతుకుతాను నేను అని చెప్పేసి అనుకున్నా. లాస్ట్కి వస్తే పోలీసు వాళ్ళు మమ్మల్ని రాజేంద్ర నగర్ పిఎస్ వాళ్ళు పట్టుకున్న తర్వాత అప్పటి నుంచి ఇక మమ్మీ నేను చాలా అప్సెట్ అయిపోయినాం. ఎందుకు ఇట్లా ఇంతగానో మేము ఇంత ప్రేమతో కట్టుకున్నా కానీ ఇల్లు గుంజేసుకుంటున్నాం అని చెప్పేసి. అంటే దొంగలించే సొమ్ముతో ఇల్లు కట్టుకోవడం నేరమే? అదే కదా సార్, అది మేము అనుకున్నాం, అట్లనే వదిలేసుకున్నాం సార్. పోలీసు వాళ్ళు అన్నారు మా కబ్జాలోకి వచ్చేసింది ఇల్లు, అసలు ఆ ఇంటి సైడ్ కూడా మీరు పోవద్దని చెప్పేసి అంటే వదిలేసినాం. అంటే ఇప్పుడు 40-50-70 దొంగతనం చేస్తాను అంటున్నావు. ఎంత దొరుకుతాయి సార్? పోయినప్పుడల్లా ఒక 30,000-20,000 దొరకడం మా కష్టం ఇప్పుడు. ఎందుకు పెద్ద ఇంట్లో నీ రికార్డుల్లో కిలో బంగారం 50 కిలోల వెండి తీసుకెళ్ళి చేసిందని చెప్పేసి ప్రూఫ్ ఉంది సార్. పోలీసు వాళ్ళు 1 కిలో బంగారానికి ఇప్పుడు నేను ఎక్కడనో ఉన్నా, కర్నూలు అవతలో ఉన్నా, ఎక్కడనో వెళ్ళి బతుకుతున్నా, అక్కడి నుంచి తీసుకొచ్చి కిలో బంగారం అంటే నేను చేసిందని చెప్పేసి అక్కడి నుంచి చాలా దూరం నుంచి తీసుకొచ్చి టార్చర్ చేసేది. అసలు ఆ దొంగతనం మేము చేసిందే లేదు, పెట్టిందే లేదు, తిన్నది లేదు. వేస్ట్గా మమ్మల్ని ఎందుకు సార్ ఇట్లా ఇరికిస్తున్నారంటే
ఆ మార్వాడి దుకాణాలను చూపియండి, వాళ్ళకి ఇచ్చిందని చెప్పండి, వాళ్ళ దగ్గర నుంచి ఆటోమేటిక్గా తీసుకొచ్చుకుంటామని చెప్పేసి మమ్మల్ని కొట్టడం, టార్చర్ చేయడం. అంటే మీరు దొంగతనం చేసిన తర్వాత ప్రాపర్టీ మీ ఇంటికి తీసుకెళ్తావా లేదా మీ రిసీవర్ ఎవరికైనా ఇచ్చేస్తావా? ఫస్ట్ స్టార్టింగ్ అయితే రిసీవర్కి ఇచ్చేస్తాం సార్, ఇంట్లో ఏది పెట్టుకోము. తర్వాత రిసీవర్డు ఒక ఆయనను పట్టుకుంటాం, 10 మందికి ఇవ్వము. కానీ ఏంటంటే ఆయన కూడా సడన్గా ఆయనను కూడా ఎవరైనా ఒకరు పట్టించిందంటే వాడు కూడా మోసపోతాడు. అంటే 40 ఇంట్లో అంటే ఎక్కువగా బంగారం దొరికిన ఇల్లు ఎక్కడ ఉంటుంది? ఎక్కువ శాతం అంటే ఇప్పుడు బంగారం పెట్టట్లేదు సార్. అప్పట్లో పెడుతున్నారు సార్, దొంగతనాలు ఎక్కువైపోయినాయి దేశం మీద, ఎవరు పెడుతున్నారు సార్? కానీ నేను వదిలేసిన సార్ అవన్నీ. నువ్వు వదిలేసావు, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ఇంట్లో బంగారం ఉంది, ఈ ప్రాంతంలోకి వెళ్తే మనకు సక్సెస్ అవుతాం అనేది మీకు ఐడియా ఉంటుంది? సార్ అట్లా ఏం లేదు సార్, మామూలుగానే ఎక్కడైనా కానీ మామూలుగా దొరికింది, కానీ కిలోల కొద్దిగా మాత్రం ఎక్కడ దొరకలేదు సార్ నాకు. అంటే ఎక్కువ లింగంపల్లితో పాటు ఎక్కువ ఎక్కడ చేస్తుంటారు? లింగంపల్లి, కుక్కడపల్లి, తర్వాత మన గచ్చిబౌలి, తర్వాత ఎక్కువ శాతం అంటే ఇక్కడ అమర్పేట సైడ్ సార్. అంటే లింగంపల్లి, కుక్కట్పల్లి, గచ్చిబౌలి ఎందుకు ఎంచుకున్నావు ఎక్కువ? పోలీస్ రికార్డులో కూడా ఆ పోలీస్ స్టేషన్లో రాజేంద్ర నగర్ ఆ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది దొంగతనం. లేదు సార్, రాజేంద్ర నగర్లో తక్కువ ఉన్నాయి సార్. అండ్ కుక్కట్పల్లి, లింగంపల్లి ఎందుకు ఎంచుకున్నావు? అప్పుడు ఫ్రెండ్స్ అక్కడ తీసుకెళ్ళేవారు ఆ ఏరియా, నాకు తెలియదు ఈ ఏరియా కూడా, నేను కొత్తగా హైదరాబాద్కి రావడం అప్పుడు ఆ ఏరియాలు చూపిస్తుంటే నేను అనుకున్నా ఇవన్నీ ఏంటివి ఇవన్నీ అంటే, ఇక్కడ ఇవి ఒక ఊరే, మీ ఊర్లో ఎట్లా మీ పల్లెటూరులో ఇదొక ఊరు అని చెప్పేసి అనేవాళ్ళు. నేను అట్లా 2-3 సార్లు పోయినప్పుడు చూసిన, ఇది మియాపుర, ఇది కుక్కడపల్లి, ఇది ఇక్కడ ఉంటుందా, ఇక్కడ ఇవన్నీ ఏరియానా అని చెప్పేసి గమనించేదాన్ని. ఓకే, ఇప్పుడు సక్సెస్ అయ్యే ఇల్లు కాకుండా ఫెయిల్ అయిన ఇంట్లో అంటే దొంగతనంకి వెళ్ళి తాళం పగల కొట్టి కష్టపడి లోపలికి వెళ్ళిన తర్వాత ఏమీ దొరకకుండా బయటకు వచ్చే ఇల్లులు కూడా ఉంటాయా? ఉంటాయి సార్. వాళ్ళు మొత్తం బ్యాంక్లోకి వేసుకున్న తర్వాత మనం పోయి ఏం చేసుకుంటాం సార్ చెప్పండి? అంటే కిచెన్లో కూడా ఏం దొరకదా? కిచెన్లో ఫుడ్ దొరుకుతుంది, ఒక్కొక్క టైంలో ఫుడ్ తింటే తినండి లేకపోతే లేదా అంటారు. నేను ఒక్కొక్కసారి అనుకునేదాన్ని ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తారు అని చెప్పి, దొంగలు ఎక్కువైపోయారు, మనుషులు కూడా జాగ్రత్త పడుతున్నారు అనుకునేదాన్ని. అంటే కొంతమంది తాళం లోపల నుంచి వేసుకొని లేదంటే లైట్లు వేసి అంటే ఎవరో లోపల ఉన్నామని చెప్పడానికి చేస్తుంటారు, అటువంటిప్పుడు ఏం చేస్తాను? అట్లా ఉన్నప్పుడు నేను దగ్గర కూడా పోకపోతుంటే, మనుషులు ఉన్నారు లేదో ముందు కిటికీ నుంచి చూసేదాన్ని, ఉన్నారంటే బయట నుంచి బయటికి వెళ్ళిపోతుంటే, లేదు ఎవరు లేరు అన్న మూమెంట్లో లాక్ వలగొడుతుంది. అంటే మధ్యాహ్నం టైంలోనే? మధ్యాహ్నం టైంలో సార్. ఓకే, అంటే ఆ ఇల్లు డబ్బు గల ఇల్లా లేదా మామూలు ఇల్లు అని ఎలా తెలుస్తుంటుందా? మామూలుగా అంటే డబ్బు, ఇప్పుడు వాళ్ళు పేదవాళ్ళ, డబ్బు గల లేదా మామూలు మధ్యతరగతి కుటుంబం అనేది ఎలా తెలుస్తుంటుంది? అంటే మామూలుగా ఇట్లా చూసేదాన్ని, చూస్తుంటే ఇల్లు తెలిస్తే ఇంట్లో చాలా వాడు ఎంతో కష్టపడి సంపాదించుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఉంటాడు, మనం నిమిషాలు కొద్దిగా మనం దొంగతనం చేస్తే వాడు ఎంత చేపలు పెడతాడో ఏం పడని చెప్పేసి అనిపించేది. సరేలే ఇప్పుడు మన పరిస్థితి బాగాలేదు, ముందు పాయింట్ అయితే ముందు దూరం అయితే చేద్దాము, చేసిన తర్వాత వాడు ఎన్ని తిట్టుకున్నా కానీ ఇక్కడ కాకపోయినా రేపటికల్లా పైకి వెళ్ళినా కానీ ఆ తప్పేందో ఆయన ముందర చెప్పాలి కదా అని చెప్పేసి అనిపించేది సార్ నాకు. కాదు సంచలక్ష్మి, ఇప్పుడు చెప్పిన సెంటిమెంట్ బాగానే ఉంది, అంటే దొంగతనం చేసే ముందు నీ మనసుకు కూడా తప్పని తెలిసినా తప్పని పరిస్థితుల్లో చేస్తాను, కానీ ఆ ఇల్లు డబ్బు గల ఇల్లు, పేదవాడి ఇల్లు అని మీరు అలా గుర్తుపడతారట కదా? ఖాళీ పోయేటప్పుడే చూసుకుంటాం సార్, అది పేదవాని ఇల్లా ఉన్నోని ఇల్లా ఏం సంగతి అని చెప్పేసి. కానీ మంచిగా బయట ఇల్లు చూడగానే ఒక లుకింగ్ మంచిగా అనిపిస్తుంది సార్, దీంట్లో డబ్బు ఉంటుంది, పోదాం దీంట్లో పోయి చేద్దాం. మనం చేసిన తర్వాత ఏముండదు సార్, మళ్ళీ ఏం పెట్టుకోరు కూడా, పోతాం ఖాళీగా వచ్చేస్తాం. అంటే ఇల్లు బాగున్నా లోపలికి వెళ్తే ఏముండదు, మొత్తం హుషారు పడి వేసేసుకుంటున్నారు వాళ్ళు. ఇంత కష్టపడడం లోపలికి వచ్చి అనవసరం అనిపిస్తుంటుందా? కానీ మొత్తం వెళ్ళిన తర్వాత ఏం దొరకలేదు, ఇటువంటి ఇంటికి రాకూడదు అనే ఇల్లు కూడా ఉంటాయా? ఉంటాయి సార్. ఏమున్నాయి అలాగా? ఆ ఇంట్లో మనం అంతా ఎత్తుకులాడు వచ్చినా కానీ ₹1 కూడా దొరకదు, బయటకు వచ్చి ఇల్లు చూస్తేనేమో ఇంత బాగుంది, మనిషి చూస్తేనేమో ఇట్లా ఉన్నాడు అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే అప్పుడు మీ దగ్గర డబ్బులు ఆ ఇంట్లో పెట్టవా? నేను ఎందుకు పెడతా సార్, నేను దొంగతనం చేసినకి వస్తే ఆ ఇంట్లో నా డబ్బులు ఎందుకు పెట్టి రావాలి? అంటే కొంతమంది అక్కడ కష్టాలు చూసి డబ్బులు పెట్టి వస్తుంటారని చెప్తుంటారు. లేదు సార్. అంటే మొత్తానికి అయితే డబ్బు గల ఇల్లు, డబ్బు లేని ఇల్లు అనేది ముందు గుర్తించుకొని లోపలికి వెళ్తుంటారు. ఓకే, ఈ చిన్నపిల్లలతో దొంగతనాలు చేయించావు అనేది చెప్తుంటారు పోలీసులు, అది ఏంటి ఎంతవరకు వాస్తవం? చిన్నపిల్లలతో అసలు నేను దొంగతనం చేపియను సార్, అసలు నాకు సంబంధమే లేదు చిన్నపిల్లలు. నా కేసులో ఎక్కడైనా చూడండి చిన్నపిల్లలు లేనే లేరు. దుండిగల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చెంచులక్ష్మితో పాటు చిన్నపిల్లలతో ఇంట్లో పంపిస్తుంది, తాళాలను పగలగొట్టి పంపిస్తుంది అని దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఉంది. దుండిగల్ పిఎస్ అది ఎక్కడ కూడా నాకు తెలియదు సార్,
ఖాళీ పీటీ వారెంట్ వేసి నేను జైల్లో ఉన్నాక కేసు పెట్టిన వాళ్ళు నా మీద. కేసు పెట్టి ఇట్లా చిన్నపిల్లలతో దొంగతనం చేపిస్తుంది అని చెప్పేసి అంతకంటే ముందు కూడా అన్నారు ఈ మాట. అంటే నేను అన్న నాతో పాటే చిన్నపిల్లలు ఏడున్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా మరి. అంటే చిన్నపిల్లల్ని అరెస్ట్ చేయకుండా చేసినా వాళ్ళకి బోర్డర్ స్కూల్ పంపిస్తారు కాబట్టి మీడియా ముందు చూపించలేకపోవని చెప్తున్నారు. లేదు సార్, చిన్నపిల్లల్ని ఎప్పుడు వెంట తీసుకొని అంటే నువ్వు నీతో పాటు ఇంకెవరు ఉంటారు? నేను, మా మమ్మీ, బ్రదర్సు అందరూ దొంగతనం చేస్తారు? అందరూ ఎవరు చేయరు సార్. దొంగతనానికి నీతో పాటు ఎవరు వస్తుంటారు? ఫ్రెండ్స్ వస్తుండాలి. ఎవరో ఫ్రెండ్స్? పాత ఫ్రెండ్స్ వస్తుండాలో పోతుండాలో. వాళ్ళు వస్తారు, ఒక 4-5 రోజులు ఇంట్లో ఉంటారు, తర్వాత వాళ్ళ ఊరికి అంటే ఒకప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళి దొంగతనం చేసిన చెంచులక్ష్మి తర్వాత ఒక గ్యాంగ్గా ఫామ్ చేసి కొంతమంది అందరు ఫ్రెండ్స్ అని పిల్లల్ని చేసుకుంటూ తిరిగిందన్నారు. ఆ గ్యాంగ్లో నువ్వు దొంగతనం చేసి వచ్చిన తర్వాత గ్యాంగ్ మెంబర్స్కి ఎంత ఇస్తుంటావు? గ్యాంగ్ మెంబర్స్కి వాళ్ళు నాకు ఇస్తుండాలి సార్. నువ్వు చేసిన తర్వాత? నేను చేసేది ఏం లేదు, వాళ్ళే చేస్తుండాలి. అప్పుడు నాకు కొత్త కదా సార్ చేయడము. తర్వాత సీనియర్ అయిన సీనియర్ అయిన తర్వాత నేను కొద్దిగా చేసేసుకుంటా సార్. ఏంటో నా ఫ్రెండ్స్ని తీసుకొని పోకపోతుంటే. కానీ చెంచులక్ష్మితో పాటు రేణుక అని ఒక అమ్మాయి కూడా ఉంది, ఆమె కూడా దొంగతనం ఎక్కువ చేసేది అని అంటారు. రేణుక ఎవరు? రేణుకకి నీకు మధ్యన ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిన తర్వాత ఎందుకు మీ ఇద్దరి మధ్యన విభేదాలు ఎందుకు వచ్చాయి? ఏంటంటే మా ఇద్దరి మధ్యలో ఎందుకు గొడవ అయిందంటే వాళ్ళు సపరేట్గా దొంగతనం చేసి వాళ్ళు సపరేట్గా తింటుండాలి, నాకు తెలియకుండా కొన్ని దాచిపెడుతున్నారు. కాదు, రేణుకకి నీకు మధ్యన పరిచయం ఎక్కడ ఏర్పడి? ఇక్కడనే బయటనే సార్, మా ఇంటి పక్కనే. మిరియాలు కూడా. కానీ మీ ఇద్దరు కలిసి ఎన్ని దొంగతనాలు చేస్తుంటారు? ముగ్గురం సార్, నేను, పద్మ, నలుగురు. నా ఫోన్ నెంబర్స్ ఉన్నాం సార్. ఎవరెవరు? నేను, పద్మ, సాలమ్మ, రేణుక, నేను. కానీ తర్వాత ఎందుకు మీ అందరి మధ్య విభేదాలు వచ్చాయి? ఇట్లా పోలీసులు పట్టుకున్నప్పుడు భయపడి వాళ్ళు పారిపోయేవాళ్ళు సార్. పోలీసులు పట్టుకున్నప్పుడు వాళ్ళు కానీ ఒక్క దాంట్లో రికార్డ్ లేదు సార్. ఒక పిఎస్లో అయితే వాళ్ళ రికార్డ్ ఉంది, కానీ వాళ్ళు ఎంతగానో పట్టుడు పడలేదు. వాళ్ళు ఎక్కువ శాతం అంటే నేనే ఎక్కువ శాతం పట్టుడు పడుతున్నాను. అది చేసేది ఇంత కానీ పెరిగేది ఇంత పెద్దగా ఫ్యాన్స్ అంటే ఎక్కువ శాతం నేనే ఎక్కువ శాతం డెవలప్ అయిపోయినా అనిపిస్తుంది. నాకు తెలిసే చాలామంది చాలా పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్లో నేను ఒక్కసారైనా మాట్లాడిచ్చిరా సార్. నాకు పోలీసులు పట్టుకుంటారు, వెంటనే రిమైండ్ డిఐజీని పిలిపియండి, వాళ్ళని పిలిపియండి, ముందర కూర్చోబెడతారు, గోల్డ్ చూపించేస్తారు, లోపడేస్తారు. కనీసం మా బాధలు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి టైంలో. ఏంటి బాధలు? అప్పుడు ఏంటంటే మేము అసలు యాక్చువల్లీ అంటే దొంగతనం చేయని కూడా మమ్మల్ని తీసుకొచ్చి చేస్తున్నారు సార్ అని చెప్పే ఇట్లా కూడా మీరు ఏం మాట్లాడతారో ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి భయపడించి, లేకపోయింది అనుకో తీసుకెళ్ళి ఇంకోసారి కోటింగ్ ఇస్తామని అంటారు, భయపడిస్తారు. అంటే మీకు ఎప్పటికైనా ఇంటరాక్షన్ చేశారు? కోటింగ్లు ఇచ్చారా? ఎవరు? మగ పోలీసులు ఇస్తారు, ఆడ పోలీసులు? జెంట్స్ ఇస్తారు సార్. ఆడవాళ్ళు ఎవరా? లేదు. ఎందుకు? రూల్ లేదు సార్ వాళ్ళకంటే మేము వినము అని చెప్పేసి జెంట్సే మమ్మల్ని కొట్టేశారు. ఏ పోలీస్ స్టేషన్ ఎక్కువగా మిమ్మల్ని ఇంటరాక్ట్ చేశారు? నాకైతే ఏపీఎస్ అంటే ఇక్కడ సిసిఎస్ అని అమర్పేటలో ఉంది సార్, అక్కడ కొట్టారు సార్. ఎవరు? శివరామకృష్ణ అని ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆయన క్రైమ్ బ్యాచ్ అనుకుంటా, ఆయన కొట్టేవాడు సార్. ఆయన ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈయన కొట్టే దెబ్బకు చచ్చిపోయింటే బాగుండని చెప్పేసి అనిపిస్తుంది. అట్లా టార్చర్ చేస్తారు. అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళు కొట్టకూడదు కదా? కొడతారు సార్, అది మనలో ఉంటుంది. మగవాళ్ళు ఆడవాళ్ళని కొట్టొద్దు అని చెప్పేసి. కానీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఆడలో కొడుతురు అని చెప్పేసి మేజిస్ట్రేట్ ముందర తీసుకుపోయినా కానీ ఇంతగానం కొట్టినా కానీ ఏం కొట్టలేదని చెప్పండి అని చెప్తారు. శివరామకృష్ణ గారి ఇంటరాక్షన్ ఏ విధంగా ఉండేది? చాలా టూ మచ్ సార్. కళ్ళలో కారం వేసి ఇంకా నువ్వు నిజం చెప్పినావా మంచిదని అంటే చేసింది చెప్తారు కానీ చేయంది ఎందుకు చెప్తారు సార్? ఉత్తోళ్ళ పేర్లు చెప్పండి అంటే ఎందుకు చెప్తాం మేము? మాకేం అవసరము? వాడికి ఇచ్చినామని చెప్పు, వీడికి ఇచ్చినామని చెప్పాలంటే ఏమి ఇచ్చినామని చెప్పాలా? గోల్డ్ వానికి ఆ మార్వాడానికి ఇచ్చినామని చెప్పండి అని అంటే వాడికి ఇస్తే కదా మేము చెప్పేది. వాడికి ఇయ్యంది ఎక్కడి నుంచి చెప్పాలా? వాడి నుంచి మేము ఎట్లా కూడా తీసుకుంటామని అంటారు. సగానికి సగం పోలీసు వాళ్ళు దోసుకొని తింటానికి ఉన్నారు సార్ అక్కడ. ఇప్పుడు ఇంట్రాగేషన్ చెప్తున్న కళలో కారం వేయడం అన్నది ఇంకా కాకుండా ఇంకా వేరే చేసేవారు? లేదు సార్, ఇంకా ఏం లేదు సార్. కోటింగ్ అంటే లబ్బర్లు తీసుకొని బాగా కాళ్ళ మీద కొట్టడము, తర్వాత కళ్ళలో కారం పొడి వేయడము, చేతుల మీద బాగా కొట్టడము, అట్లా చేసేవాళ్ళు సార్. ఆ కొన్ని దెబ్బలు తింటున్నప్పుడు ఎందుకు రా చేసాం ఇంకోసారి చేయకూడదని అనిపించలేదు? ఇప్పుడు ఆ టైంలో అనిపిస్తుంది సార్, ఎందుకని నేను తప్పు పని చేసినా ఇన్ని అన్న దెబ్బలు తినడం అవసరమా నాకు అని చెప్పేసి అనిపించేది. కానీ ఏం చేసేవాళ్ళు, దెబ్బలు కొట్టిన తర్వాత మొత్తం అది మానేదాకా రిమైండ్ చేయకపోతున్నాను సార్. 1 month 1 week 2 week అట్లా పిఎస్లో పెట్టుకునేవాళ్ళు. పెట్టుకొని ఆ మొత్తం ఆ దెబ్బలు మొత్తం వెంటనే రిమైండ్ చేస్తే మేము 7 జడ్జీలు చెప్పేసి వీళ్ళ డ్యూటీలు పోతాయని చెప్పేసి భయపడేవాళ్ళు.
కానీ ఏంటంటే ఆడ వెంటనే ఒక వారం 2 వారాలు నెల వరకు పిఎస్లో పెడతారు సార్. అప్పుడు లేడీ కానిస్టేబుల్ ఉండేవారా? లేడీస్ కానిస్టేబుల్ ఉంటారు సార్. కానీ మహిళల పట్ల ఎక్కువగా లైంగిక వేధింపులు జరిగేవి అక్కడ? లేదు సార్. సెక్సువల్ హెరాస్మెంట్స్ ఏం లేదు? లేదు సార్. కానీ కోటింగ్లు ఉండేది. అవును. ఓకే, ఇప్పుడు నువ్వు రికవరీ కొంత చూపిస్తావు, ఆ రికవరీ మొత్తం ప్రెస్కి చూపిస్తారా లేదా కొంత దాచుతుంటారా? ఎవరు సార్? పోలీసు వాళ్ళ. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇప్పుడు నేను ఒక ఇంట్లో చేసిన అని చెప్పేసి అని అడిగితే ఆ ఇంట్లో పోయి అడుగుతారు, ఇక్కడ దొంగతనం జరిగిందా జరగలేదంటే లేదు జరగలేదంటే ఇంకా ఇంటిది వాళ్ళకి వచ్చేసిందని చెప్పేసి అర్థం చేసుకుంటారు. అంతే సార్. మరి ప్రెస్ మీట్లో చెంచులక్ష్మి ప్రెస్ మీట్ ఏంటంటే కిలోల కొద్ది బంగారం వెండి చూపిస్తుంటారు. మొన్న లేటెస్ట్ ప్రెస్ మీట్లో కూడా వెండి గిన్నెలు వెండి గ్లాసులు అని చూపించారు. అవన్నీ మేము చేసింది కూడా కాదు సార్, చేసింది కాదు. మేము చేసింది అని అంటే ఏడ ఒక 2 చైన్లు 3 చైన్లు ఉంటాయో తెలియదు, కానీ సగానికి సగం వాళ్ళు కొనుక్కొచ్చి తీసుకొచ్చి పెట్టడమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నేమ్ పెద్దగా రావాలని చెప్పేసి. ఇప్పుడు దొంగతనం చేసి బయటకు వస్తున్నప్పుడు ఒకవేళ వెండి పెద్ద ఐటెంలు దొరికినప్పుడు ఎలా తీసుకొస్తారు బయటికి? పెద్ద ఐటమ్స్ ఇంతవరకు నుంచి అయితే నేను దొంగతనం చేసినప్పటి నుంచి అయితే ఒక్కసారి కూడా దొరకలేదు సార్ నాకు పెద్ద ఐటమ్స్ అనేది. కానీ వెండి గ్లాసులు వెండి చెంబులు అని అంటున్నారు కదా, అవైతే మేము అసలు ముట్టను నేను. ఓన్లీ గోల్డ్ క్యాష్ తప్ప వేరేది నేను అసలు ముట్టను. ఫస్ట్ పోలీస్ స్టేషన్లో ఫస్ట్ దొంగతనం చేసిన తర్వాత ఒక ఇంట్లోనే నీకు పబ్లికే పట్టించి చెప్పారు. తర్వాత నువ్వు ఏ విధంగా దొరికింది? పోలీసులు నీ కోసం చాలా తీవ్ర స్థాయిలో కష్టపడేవారు. ఎక్కడైనా దొంగతనం జరిగిందంటే ఇలా స్నాచింగ్ జరిగిందంటే ఆ మోడ్ ఆఫ్ ఆపరెంట్ చెంచులక్ష్మి గ్యాంగ్ది, చెంచులక్ష్మి ఎక్కడుంది అని తిరిగారు. అంత తీవ్రంగా కృషి చేస్తున్న పోలీసులకి ఏ విధంగా దొరికేదండి? ఏ విధంగా సార్? పోలీసులు ఇప్పుడు ఒక నంబర్ ఉంటుంది సార్, ఒక మక్బర్ ఉంటాడు, అంటే ఒక మన ఏరియాలో ఒక ఆయన ఉంటాడు, అరే పలానా మనిషి మీ ఏరియాలోకి వచ్చిందారా అది ఇది అని చెప్పేసి వాళ్ళని అడుగుతారు. అడిగినప్పుడు వచ్చిందన్న అంటే నాకు ఆమె కావాలరా అని చెప్పేసి అని అంటారు. సరే ఈ టైంకి రాన్నా, ఈ టైంకి ఉంటుంది ఇంట్లో అని చెప్పి చెప్తారు. డైరెక్ట్ ఆ టైంలో ఇంట్లో ఉన్నప్పుడు డైరెక్ట్ ఇంట్లో నుంచి ఫ్యామిలీ నెంబర్ మధ్య నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందని చుట్టుపక్కల 10 మంది అడుగుతారు, ఎందుకు తీసుకుపోయారు ఏం సంగతి అని అంటే అదేదో దొంగతనం చేసిందంట, ఇట్లా చేసిందంట అమ్మా, దాని జోలి వద్దు, దాన్ని ఊసొద్దు, మన ఇంటి ముందర అర్జెంటుగా ఈ నుంచి ఇల్లు కాల్ చేపియండి అని చెప్పేసి అని అంటారు. ఇట్లా ఎన్నోసార్లు చాలామంది నోట్ల నుంచి నేను ఎన్నోసారి ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కసారి మేమేమన్నా చేసుకొని చచ్చిపోవాలన్నంత బాధ అనిపించేది వాళ్ళకి. అట్లా వాళ్ళు అంత బాధపడేవాళ్ళు. మళ్ళీ యాక్చువల్లీ నేను జైలుకి వెళ్ళినా కూడా జైల్లో నుంచి జైల్లోకి పోయినా కానీ ఎవరు చూస్తానికి కూడా రాకపోతున్నారు ఆ టైంలో నా దగ్గరికి. ఇంటర్లో నుంచే మీకు తీసుకొని పోలీసునికి వచ్చిన తర్వాత ఇంటరాగేట్ చేయకముందే మొత్తం వాస్తవం చెప్పుకునే తర్వాత లేదా ఇంటరాగేషన్ చేసిన తర్వాత ఒప్పుకున్నాను? నేను చేసింది చేయదే నేను అప్పుడే చెప్పేసేదాన్ని సార్. నేను చేసిన సార్, అవును ఈడ చేసినా ఈడ అమ్మిన పలాని దగ్గర ఉన్నది, ఈడికి పోతే దొరుకుతుంది సార్ మీకు అని చెప్పేసి నేను ముందు మీదే చెప్పేసుకుంటాను. తర్వాత ఏం చేస్తారంటే ఇంకా ఉంది ఇంతగానే ఇప్పించిన ఇంకా ఉంది అని బాగా హరాస్మెంట్ చేసేవాళ్ళు చాలా. ఇంకా ఉంది నీ మనసులో ఏమో దాచిపెడుతున్నా అంటే ఉన్న వాస్తవం చెప్పిన తర్వాత ఇంకా ఉంది అని అంటే ఏం చేస్తారు సార్? ఒకటేసారి నాకు రివాల్వర్ ఇవ్వండి సార్, కాల్చుకొని చచ్చిపోతాను నేను ఇక్కడనే అని చెప్పేసి అనేదాన్ని. నన్ను ఇట్లా టార్చర్ చేయకండి సార్, ఉన్నది చెప్తా, లేనిది చెప్పు, నువ్వు పుట్టించుకొని చెప్పు అని అంటే ఇంకేం నుంచి అని చెప్పాలి సార్? నాకు ఇంత టార్చర్ కంటే ఇంత మంది ఇచ్చి చంపేయండి సార్, ఊకే ఒకటేసారి షూట్ చేసి పడేస్తే పీడనే ఇరగడం అవుతుంది కదా సార్, దీని బాధ ఏందో మీకు అని అంటే నేను ఒక్కొక్కసారి పిఎస్లో అట్లా మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, అరే నేను అంత తేలిక ఎవరు చంపుతారే, కానీ నేను చంపడానికి మాత్రం మాకు పర్మిషన్ వచ్చిందంటే ఎట్లా కాలుస్తాం మాకే తెలుసు అని చెప్పేసి పోలీసులు బెదిరియడం. కానీ పోలీసులు వెర్షన్ వేరే కనిపిస్తుంది. ఇంటరాగేషన్ రూమ్లో చెంచులక్ష్మి మాకు భయపడుతుంది, ఇంటరాగేషన్ చేస్తున్న టైంలో తల గోడ కొట్టుకోవడం లేదా బ్లేడ్లతోనే గాజులతో చేతులు కోసుకోవడం, నేను సూసైడ్ చేసుకుంటా నన్ను వీళ్ళు ఇంటరాక్షన్ చేస్తే అంటూ ఆమె బెదిరిస్తుందని పోలీసులు చెప్తున్నారు. పోలీసు వాళ్ళు నేను వాళ్ళకి బెదిరిస్తానని చెప్పేసి అన్న వాళ్ళు ఎవరు సార్ నా ముందర? అసలు వాళ్ళని తీసుకురండి. యాక్చువల్లీ అంటే పోలీసు వాళ్ళు ఏంటంటే ముందు కొడతానికి కారం పొడి పచ్చిమిరపకాయలు తీసుకొచ్చి పెట్టి ఇవి ఏడాడిన పెడతామే నీకు అని చెప్పేసి వాళ్ళు హరాస్మెంట్ చేయడం, మమ్మల్ని ఇట్లా టార్చర్ చేయడము, ఎట్లా అంటే గలీజ్గా అసలు వరస్ట్గా మాట్లాడతారు అక్కడ పిఎస్లో. వరస్ట్గా మాట్లాడడం, గలీజ్గా మాట్లాడము, దీనికి చాలా దంచాలరా అది ఇదిరా అని చెప్పేసి మాట్లాడుకోవడము, దీనికి నైట్ మాత్రం కంపల్సరీ ఇంట్రాగేషన్ చేయాలా అని చెప్పేసి అంటారు.
ఎందుకు పగలంతా మీరు ఎక్కడెక్కడో ఉంటారు, రాత్రి కాగానే మమ్మల్ని కొట్టాలని మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ అంటే, రాత్రిపూట నేనే మీకు ఇంట్రాగేషన్ చేసేదని అంటారు. రాత్రి ఇంట్రాగేషన్ ఎప్పుడైనా జరిగిందా? లేదు సార్. అంటే రాత్రి ఇంట్రాగేషన్ వేరే వాళ్ళు జరగడం నువ్వు చూసావా? వేరే వాళ్ళకి మొగలు కొట్టడం చూసినాం సార్. ఎలా కొడతారు అంటే రాకెట్ ఇట్లా పైనకి ఎక్కించి 2 చేతులు ఇట్లా పైన కట్టేసి అది తాడు పట్టి కింది గుంజడం, వాళ్ళు కింది గుంజుతుంటే వాళ్ళు పైకి ఎక్కడం, కాలు ఈ రెక్కల మీదనే వేట మొత్తం ఉండడం అంట. అట్లా జెంట్స్ కొట్టడం టైంలో మమ్మల్ని తీసుకెళ్ళాడు, కూర్చోబెడతాడు. మీకు కూడా నెక్స్ట్ ఇట్లనే అవుతుంది, చెప్పండి నిజం ఏందా అని చెప్పేసి అని అంటారు. నువ్వు ఎంత కొట్టుకున్నా కానీ మా నోట్ల నుంచి వచ్చేది ఒకటే మాట అని చెప్పేసి అంటే, ఓహో నెక్స్ట్ ఇది అది అయిపోయినాక దీనికి ఎక్కియంటారు అని అంటారు. అట్లా భయపడిస్తారు. ఓకే, కానీ పోలీస్ స్టేషన్ నుంచి ఒకసారి పారిపోవడానికి కూడా ప్రయత్నం చేస్తావు అనేది ఉంది? లేదు సార్, ఏపీఎస్ నుంచి నేను వెళ్ళలేదు సార్. సరూర్ నగర్ నుంచి పారిపోదామని ఐడియా చేసినా కానీ ఎందుకనంటే వాళ్ళు పెట్టే టార్చర్కి అట్లా నా మనసులో అట్లా వచ్చేసి చేయాలా, ఈ పని చేయాలా, అసలు వీళ్ళకి దొరకకుండా ఎక్కడైనా దూరం వెళ్ళిపోవాలి, లేకపోతే నీకు ఏదైనా ఒకటి చేసుకుని చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. అట్లా ఆ టైంలో అట్లా చేస్తారు వీళ్ళు. అట్లా పారిపోదామని ట్రై చేసిన సార్, మళ్ళీ దొరికిపోయినా నేను అన్నీ. దొరికిపోయినప్పుడు ఇంట్రాక్షన్ ఏ స్థాయిలో ఉండేది? ఇంకా చాలా టూ మచ్ ఉండేది సార్. ఇప్పుడు నువ్వు దాదాపు చాలామంది ఆఫీసర్లను చూసావు, చాలామంది ఇంటరాక్షన్ చూసావు. ఎవరు అంత కఠినంగా ఇంటరాక్షన్ చేస్తారు అనేది ఒక్కొక్క ఆఫీసర్ పేరు చెప్పు. రెండోది, పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత నీతోనూ కాకుండా మిగతా వాళ్ళ పట్ల సానుభూతిగా మాట్లాడి మీలో పరివర్తన కోసం ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్ ఎవరు ఉన్నారు? వీళ్ళిద్దరు పేర్లు చెప్పు. ఇప్పుడైతే నాకు మరీ టూ మచ్గా ఇంట్రాగేషన్ చేసిందంటే శివరామకృష్ణ సార్. నెక్స్ట్ మారిపోండ్రా, మీరు మంచిగా బతకండ్రా అని చెప్పింది ఇక్కడ ఈ పిఎస్లో ఒక ఆయన ఉన్నారు సార్, రాజేంద్ర నగర్ పిఎస్లో. బాగా పేరుంది సార్, నాకు ఐడియా వస్తలేదు. సిఏ సార్. ఆయన చెప్పింది సార్ మాకు మంచిగా మారిపోండ్రా, మంచిగా బతకండ్రా అని చెప్పేసి. ఆయన చెప్పిన వల్ల నేను ఒకసారి ట్రై చేసిన, ఎందుకని దొంగతనం చేయని ముందుకే వాళ్ళ కళ్ళ ముందర నేను ఉంటే బాగుంటుంది కానీ అని చెప్పేసి, సార్ నేను రిలీజ్ అయిన వెంటనే మీ పిఎస్కి వచ్చి మీ ముందరనే ఏదైనా ఒక పని ఇప్పియండి సార్, నేను ఇక్కడనే చేసుకొని బతుకుతాను సార్ అని చెప్పిన. అంటే మా పిఎస్కి వచ్చి మా పిఎస్లో దొంగతనం చేస్తాను అని చెప్పేసి వాళ్ళు భయపడిస్తారు. జైలుకి ఎన్ని జైలు చూస్తుంటావు నువ్వు? సార్ నేను చూసిందంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 2 జైల్స్ సార్. హైదరాబాద్ జైలు, మన ఆదోని జైలుకి వెళ్ళేసి వచ్చిన సార్. ఆదోనిలో ఎందుకు దొంగతనం చేసావు? ఆదోనిలో నేను దొంగతనం చేయలేదు సార్, అది సెల్ ఫోన్ వేరే అబ్బాయి నాకు తీసుకొచ్చి అమ్మిండు. దాంట్లో మొత్తము క్యాష్ గీసి మొత్తం బ్యాంకు గింక్ అకౌంట్ నెంబర్ మొత్తం ఆ సెల్ ఫోన్లో ఉందంట. నాకు తెలియక నాకు అమ్మిన వెంటనే నేను తీసుకున్నా. వాడెవడో కూడా తెలియదు నాకు. వాడు 800కి ఫోన్ అమ్మిపోతే నేను తీసుకున్న దానికి ఆ కేసు నేనే చేసిందని చెప్పేసి వచ్చేసింది నా మీదకి. సరే నేను చేయని దాన్ని కూడా నా మీదకే వచ్చింది కదా, సరే చేసినాను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి చెప్పినా. ఒప్పుకోవడం కాదు కదా, సెల్ ఫోన్ రికవర్ కూడా చేసి చూడాలి కదా. సెల్ ఫోన్ తీసేసుకున్నారు నా చేతుల నుంచి వాళ్ళు. దాన్ని పట్టుకున్న రోజు సెల్ ఫోన్ కూడా తీసేసుకున్నారు. కానీ పోలీస్ రికార్డులో మాత్రం 200 కేసులని ఏ విధంగా వస్తున్నాయి? నేను చెప్పినా కదా సార్, దాంట్లో కొన్ని చేసిన కేసులు ఉన్నాయి, కొన్ని చేయని కేసులు ఉన్నాయి. కానీ 200 కేసులు అని చెప్పేసి ఇంకా ఇప్పుడు 200 కేసులు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు అంటే ఇది 200 కేసులు చేసింది, దీని ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఒక కేసులో ఇరికియాలి దీన్ని అని చెప్పేసి అనుకుంటున్నారు సార్ పోలీసుల ఉద్దేశంలో. ఇప్పుడు నేను వచ్చే మూమెంట్లో ఒక ఆయన కనిపించిండు. ఏం చేస్తున్నావు, ఏం సంగతే, ఎక్కడ ఉంటున్నావు అన్నాడు. సీదా మాట్లాడు సార్, మీరు అట్లా వరస్ట్గా మాట్లాడొద్దు నాతోటి అని చెప్పేసి అన్న. నీ ఫోన్ నెంబర్ అంటే, నా ఫోన్ నెంబర్ తోటి మీరేం చేస్తారు, ఏం చేస్తారు సార్ అని. మా డిఐజీ సార్ పిలుస్తున్నారు సార్, నాకు అర్జెంట్ పని ఉంది, వచ్చినాక మాట్లాడతాను. ఇప్పుడు కూడా గేట్ ముందరనే కూర్చొని ఉన్నాడు. ఇట్లా పోలీసులు ఎప్పటికి మారారా సార్, గీమే మాటలు. పిల్లల్ని ఇంట్లో కూడా అట్లా పిలుస్తారో లేదో కానీ సార్, దొంగతనం చేసిన వాళ్ళకి మరి అంత వరస్ట్గా మాట్లాడతారు, అంత బూతుగా మాట్లాడతారు. అంటే వాళ్ళు కేసులు బ్రేక్ చేయడానికి ఇంట్రాగేషన్ అదొక పద్ధతి అని వాళ్ళ ఆఫీసర్లు చెప్తుంటారు. అది బ్రేక్ చేస్తానికి వాళ్ళ ఇంట్రాగేషన్ చేయమని చెప్పండి. దొంగతనం తప్పు చేసిన వాడు కంపల్సరీ ఇక్కడ మీరు నరకం అనుభవించినా కానీ పైకి పోయినా కానీ ఇంతకంటే డబుల్ నరకం ఉంటుంది. మరి ఆ విషయం తెలిసినప్పుడు ఎందుకు దొంగతనం చేస్తారు? కానీ దాంట్లో నేను అంటున్నా కదా, కొన్ని కేసులు మేము చేసినా ఉంటే ఇన్ని కానీ కేసులు మా మీద బనాయించి పెట్టిరు సార్. 200 కేసులు అంటారు కదా, దాంట్లో మేము ఒక 50 కేసులు చేసినా మేము పడవు. కానీ వేరే పిఎస్ నుంచి తీసుకొచ్చి చేయడం ఎక్కువ శాతం ఉన్నాయి. మరి ఈ విషయం దాంట్లో ప్రాపర్టీ మనం కోర్టులోకి వెళ్తే ఏమంటారు సార్, జడ్జి కూడా పోలీసు వాళ్ళ మాట్లాడింటారు. జడ్జి సార్ మేము దొంగతనం చేయలేదు సార్ అంటే,
వాళ్ళని పిలవండి అయ్యా వీళ్ళని పిలవండి అయ్యా అని చెప్పేసి ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అట్లనే జైల్లోనే మురగొడుతుంటారు వాళ్ళని. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైపోతారు సార్? మేజిస్ట్రేట్లు కూడా పట్టించుకోరు సార్. మేజిస్ట్రేట్లు ఏమంటారు, ఈమె చేసిందా, చేసింది, ఏం చేసింది అయ్యా, ఛార్జ్ షీట్ వేయండి, కేసు నడిపియండి అని అంటారు. అది మళ్ళీ ఒక 6 months తర్వాత కేసు అయిపోతుంది అని చెప్పేసి మేము ఎదురు చూసాము. ఇట్లా పోలీసులు మళ్ళీ ఏదైనా ఒక కేసు తీసుకొచ్చేయడం, సార్ మేము ఈ కేసు చేయలేదు సార్, ఇది అనవసరంగా వేస్తున్నారు సార్ అంటే, చేయండి వేస్తారమ్మా మీకు అని చెప్పేసి మేజిస్ట్రేట్లు అంటారు. ఓకే, కానీ ఈ కేసులు, ఈ వ్యవహారం, కోర్టులు, జడ్జీలు, అడ్వకేట్స్ తిరుగుతున్నప్పుడు మీ కుటుంబ సభ్యుల సహకారం ఉంటుందా ఉండదు? ఉండదు సార్. వాళ్ళ కోసం కదా దొంగగా మారావు. ఆ టైంలో ఏమంటే వీళ్ళు నేను మా పిల్ల దగ్గరికి, నా బిడ్డ దగ్గరికి నేను పోయేసి వస్తే పోలీసులు కూడా నన్ను పట్టుకుపోతారని చెప్పేసి వాళ్ళు కూడా భయపడేవాళ్ళు సార్. మరి నీకు ఒకటి బాధ అనిపించదా? వీళ్ళ కోసం కదా దొంగతనం చేసా, వాళ్ళు ఎవరైనా సహకరించట్లేదు? నాకు కూడా చాలా బాధ అనిపించేది సార్. ఏమని తెలుసా, ఇంతవరకు నుంచి అయితే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ గురించి నేను దొంగతనం చేసిన, కానీ వాళ్ళు నాకు చాలా దూరం చేస్తారని చెప్పేసి బాధ అనిపించేది. కానీ ఏంటంటే ఇప్పుడు నా కాళ్ళ మీద నేను బతుకుతున్నా సార్. మాకు ఏకే సింగ్ సార్ అయితే మాకు వారానికి ఒకసారి లోపలికి వచ్చి, మా నరసింహ సారు, సైదుల్ సారు వారానికి ఒకసారి వచ్చి లోపల, ఇంతకన్నా జైల్లో ఇట్లా లేకుండా సార్, డ్యూటీలు ఇవ్వడము, పెట్టియడం ఇవన్నీ లేకుండా. ఫస్ట్ వాళ్ళు దొంగతనం చేసిరా, కేసు వాళ్ళ శిక్ష వాళ్ళు అనుభవించిరా, వెళ్ళిపోయారా బయటికి అని చెప్పేసి అదే ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు మాకు సొంతంగా మా కాళ్ళ మీద మేము నిలబడాలని చెప్పేసి మాకు వారానికి ఒకసారి వచ్చి లోపలికి వచ్చి ఇట్లా కౌన్సిలింగ్ ఇస్తారు. ఏమని, మీరు మంచిగా మారండి అమ్మ, మీకు బయటికి వెళ్ళి అంటేనే జాబులు కావాలంటే జాబులు ఇస్తామమ్మా, మీరు మంచిగా మారితే మాకు అంతే సంతోషం రా అని చెప్పేసి చెప్తారు. కానీ జైలుకి వచ్చిన తర్వాత అధికారులు మీలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది నేను చెప్తున్నాం. కానీ కొంతమంది బయటకు వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ నువ్వు నేరాల బాట పట్టాలని మరి కొంతమందికి చెప్తారు, చేసే అవకాశాలు ఉంటాయి? లేదు సార్. పోలీసులు కానీ పోలీసులు అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మేము దొంగతనం చేయందని కూడా మమ్మల్ని ఏ దాంట్లోనో ఒక దాంట్లో ఇరికేయాలని చెప్పేసి చూస్తుంటారు సార్ వాళ్ళు. కానీ మేమైతే తప్పుడు పని మాత్రం చేయను. ఎందుకంటే ఇప్పుడు నాకంటూ ఒక ఫ్యామిలీ అనేది ఉంది. మా ఆయన ఉన్నాడు, మా వదిన ఉంది, వదిన పిల్లకు నలుగురు పిల్లలు ఉన్నారు వదినకి. ఇప్పుడు వాళ్ళ గురించైనా మేము మంచిగా బతకాలి సార్, వాళ్ళ భవిష్యత్తు గురించైనా మేము ఆలోచించాలి. ఇన్ని రోజుల నుంచి మేము తప్పు చేసింది ఇప్పుడు అంతా మర్చిపోయినాం సార్, నాకు వద్దు, ఆ జీవితమే నాకు వద్దు అని చెప్పేసి. చెంచులక్ష్మి పాత జీవితం మర్చిపోతుంది, కానీ చెంచులక్ష్మి వివాహం ప్రేమ వివాహమా లేదా పెద్దలు కుదిర్చిన వివాహం? లేదు సార్, లవ్ మ్యారేజ్ సార్ మాది. నీకు ఎక్కడ పరిచయం ఆయన? ఆయన జాతరకి వెళ్ళినప్పుడు పరిచయం అయింది సార్, తనకు కూడా ఎవరు లేదు. అతను కూడా నేరస్తుడే, ఇద్దరు నేరస్తురాలు కలిసి పెళ్లి చేసుకున్నారని పోలీసులు అంటుంటారు. లేదు సార్, తను అసలు నేరం అనేది తెలియదు సార్ ఆయనకి. మరి ఎలా పరిచయం అయింది? ఇప్పుడు ఇంటి ఎదురుగానే బాడీగా ఉన్నాం సార్ మేము, ఆయన కూడా అదే ఇంట్లో బాడీకి ఉండేవాడు. ఉంటే అట్లా పరిచయం అయింది, మా ఇద్దరి మధ్య పరిచయం అయ్యి మ్యారేజ్ వరకు మా అమ్మ వరకు నేను తీసుకొస్తే నేను పలానా మనిషిని ఇష్టపడ్డమ్మా, నేను చేసుకుంటామ్మా అంటే, వద్దు వాళ్ళది ఏం క్యాస్టో ఏం సంగతో మనకు వద్దని చెప్పేసి అన్నది. ఏ క్యాస్ట్ అయితే మనిషి అయితే కాదా అని చెప్పేసి తిట్టినా నేను. మా మమ్మీకి తిడితే, నీ ఇష్టం నీకేమనిపిస్తే నువ్వు అది చేయవి అని చెప్పేసి అన్నది. తర్వాత ఇంట్లో నుంచి లేచిపోదామని ఐడియా చేసుకున్నాం. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఇంతమందిని వదిలిపెట్టి పోతే బాగుండదు అని చెప్పేసి ఎట్లా కూడా మా అమ్మని కొట్లాడ పెట్టుకుని అన్నా కానీ నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఆయనకి నీ జీవితం గురించి చెప్పావా? తెలియదు సార్ ఆయనకి నేను దొంగతనం చేసిన, జైలుకి వెళ్ళినా అని తెలియదు సార్. తర్వాత ఈ మధ్య నుంచే తెలిసింది సార్. తెలిసాక ఏమన్నాడు? నువ్వు చాలా దొంగతనాలు చేస్తావంట కదా అని చెప్పేసి అన్నాడు. నేను అన్న దొంగతనాలు ఒకప్పుడు చేసిన, ఇప్పుడు నాకు వద్దని చెప్పేసి నేను అంతా వదులుకున్నాను. నా బతికేందో నేను బతుకుతున్నాను, నా లైఫ్ ఏందో నాకేందో ఇప్పుడు కనిపిస్తుంది. నిమిషంలో 10,000 15,000 సంపాదించుకున్న దానికి ఇట్లాంటి లైఫ్ ఎందుకు వచ్చిందా అని చెప్పేసి నేను బాధపడతలేను. ఇప్పుడు గర్వంగా ఉంది, ఎందుకంటే తలెంతుకొని నేను బతుకుతున్నా, నాకు అది చాలు. అప్పుడు ఏ పోలీసు వచ్చి ఎవడొచ్చి తీసుకుపోతాడు అని చెప్పేసి భయపడేవాళ్ళం, కానీ ఇప్పుడు నాకు ఆ భయం అనేది లేదు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత నీ నేర జీవితం గురించి మీ భర్తకు తెలిసిన తర్వాత అతను రియాక్షన్? వదిలిపెడదామని మూమెంట్లో ఆ టైంలో ఉంది సార్ ఆయనకి. వదిలిపెట్టేసేయాలి, ఎందుకు దీంతో పాటు ఉండి నన్ను కూడా దొంగని చేస్తారు, రేపటికల్లా నన్ను కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో తీసుకొని పెడతారని చెప్పేసి భయపడేవాడు. తర్వాత మారాడా? తర్వాత మారింది సార్. ఏమంటారు ఇప్పుడు ఏమంటుండే, నువ్వేం చెప్తే నేను అది వింటారని చెప్పేసి అని అంటాడు. అంటే గతంలో చెంచులక్ష్మి దొంగతనానికి వెళ్ళినప్పుడు తాళం వేసుకున్న ఇల్లుని ఎంచుకొని ఆ ఇంట్లోకి వెళ్ళి నువ్వు చెప్తున్నట్లుగా తాళం పగలకొట్టి లోపలికి వెళ్ళి డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్తానని చెప్తున్నావు. అవును సార్.
అక్కడ ఏముంటే తిని బయటకు వస్తావు, తర్వాత బెడ్రూమ్లో బంగారం తీసుకోవడం తీస్తావు. తీసుకుని వచ్చిన తర్వాత ఆ కుటుంబం ఎంత బాధపడుతుందని ఎప్పుడైనా గుర్తించావా? చాలా అనుకున్నదాన్ని సార్. వాళ్ళు ఎంతగానో తిట్టుకుంటారో మేము, ఇది వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కష్టపడి పెట్టుకునేది నిమిషం కొద్దిగా మేము ఖాళీ చేస్తే వాళ్ళు ఎంతగానో మారిపోసుకుంటారు, ఎంతగానో తిట్టుకుంటారు అని చెప్పేసి ఏం తిట్టుకున్నా కానీ అది మన కడుపు తిక్కే, మన కడుపు తిప్పలకే. రేపటికల్లా దేవుడికి ఇట్లా అడిగినా కానీ సమాధానం చెప్పుకున్నంత లేదు నా దగ్గర అనిపిస్తుంది. ఎవరేమనుకున్నా పర్లేదు అని చెప్పేసి అనిపించేది సార్ నాకు. అంటే వాళ్ళ గురించి దేవుడు ఏదో అడుగుతారు అని కాకుండా వాళ్ళ కష్టం కొన్ని సంవత్సరాలు దాచుకుందంతా మీరు ఒక క్షణంలో తీసుకెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఆడపిల్ల పెళ్లి కోసం వాళ్ళు ఇల్లు కట్టుకోవడం దాచుకుంది. అటువంటి వాళ్ళ బాధను చూసి పొల్యూషన్కి వచ్చినప్పుడు మీకు అనిపిస్తుంటుంది వాళ్ళని చూస్తే? కానీ బాధ అనిపించేది సార్. ఎందుకా ఇట్లాంటి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసినాం, వాళ్ళ అమ్మాయి పెళ్ళి అంట, ఇంట్లో ఏదో ఫంక్షన్ కానీ ఏదో స్థలం అమ్మేసి డబ్బులు తీసుకొచ్చుకొని పెట్టుకుంటే ఆ డబ్బులు మనం కాజేసేయడము, ఇట్లా ఎందుకు చేస్తానా? అసలు చేయకుండా ఉండడమే బెటర్ కదా. ఎందుకు వీళ్ళతో దెబ్బలు తినడం, వాళ్ళతోటి తిట్లు తినడం. ఆ ఇల్లు గల వాళ్ళు వచ్చి మీరే అమ్మ ఎంత బాగున్నారమ్మా, ఎందుకమ్మా నా ఇంట్లో దొంగతనం చేసిరు, పోయి నా ఇల్లు దొరికిందమ్మా అని చెప్పేసి వాళ్ళు తిట్టిపోవడము, నాశనం అయిపోతారు అది ఇది అని చెప్పేసి అనేవాళ్ళు సార్. కానీ బాధ అనిపిస్తుంది సార్ వాళ్ళు తిట్టదని. కానీ మా బాధలు వాళ్ళు అర్థం చేసుకోరు కదా, ఎందుకులే అనిపిస్తుంది మాకు. కానీ అటువంటి టైంలో కష్టపడి పని చేద్దాం, ఇటువంటి దొంగతనం చేయకూడదు అని ఎప్పుడు ఆలోచన రాలేదు? నేను కష్టపడి పని చేసిన సార్. దొంగతనంగా? దొంగతనం కాదు, దొంగతనం రాకపోయినా ముందు నుంచి నేను ఫ్యాక్టరీలో చేసేదాన్ని. బండల్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా చిన్న చిన్నవి, ఆ బండల్ ఫ్యాక్టరీలో నేను టోలు చెక్లో మా పిన్నితో పాటే చేసేదాన్ని సార్. అక్కడ నుంచి ఏం చేసిరంటే పోలీసు వాళ్ళు నువ్వు అక్కడ ఉండి దొంగతనం చేస్తున్నావు అంటే కావాలంటే మా సేటుని అడగండి అని చెప్పిన. మా సేటు కూడా చెప్పిన, లేదు సార్ వాళ్ళు ఇక్కడనే పనిచేస్తున్నారంటే దానికి రుజువేంద్ర ఏం సంగతి అని చెప్పేసి మా సేటుని దబాయించగానే నాకేం తెలుస్తారని చెప్పేసి ఆయన కూడా చేతులు ఎత్తేసిండు. ఫ్యాక్టరీలో పని చేసుకుని బతికే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇట్లా మీరు టార్చర్ చేసి పోయి ఈ కేసుల మీద కేసులు పెట్టి లోపటేస్తున్నారు సార్, ఇది మీకు న్యాయం కాదు సార్ అని చెప్పిన. కానీ మేము చేసిన తప్పేందో దానికి అనేది ఎప్పుడో ఒక్కసారి అనేది మాకు శిక్ష అనేది ఏంటో ఒక దగ్గర పడుతుంది సార్ అని చెప్పేసి అనుకున్నాను సార్. కానీ చోరీ చేసిన సొత్తు ద్వారా చెంచులక్ష్మి చెడు అలవాట్లకి బానిస అయిందని పోలీసులు చెప్తున్నారు, తాగడు అన్నిటికీ. నో సార్, మాకు డ్రింక్ చేయడం తెలియదు సార్. ఒకసారి ఎప్పుడో ఫ్రెండ్స్లలో ఉన్నప్పుడు అప్పుడు చేసేదాన్ని సార్. ఎప్పుడైనా ఒకసారి లైట్గా బీర్ తాగడం అట్లా చేస్తుంటే. కానీ తాగుడికి బానిస అయిపోయింది చెంచులక్ష్మి అంటారు? లేదు సార్, నో సార్. మరి ఈ డబ్బంతా ఏం చేసేవాదండి? డబ్బు ఏం సార్, ఏం సంపాదిస్తాం సార్. ఇప్పుడు ఒక 10,000 మా చేతిలో వచ్చినాయంటే ఇంట్లో రేషన్ పానీకి, ఇంట్లో కూరగాయలకి, బియ్యానికి, దానికి దీనికి మొత్తానికి సరిపోతాయి. సరేలే ఒక 10,000 దొంగతనం చేసినా కదా అని చెప్పేసి ఫీలింగ్ అవుతానా? లేదు, సరిపోవు. రోజుకి ఇంట్లో వచ్చేసి ఒక 300-400 ఖర్చు ఉంటుంది. ఆ టైంలో నేను ఏం చేయాలి, ఏం లేవు కదా అని చెప్పేసి బాధ అనిపిస్తుంది. ఎందుకులే మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి నేను ఇంతగానో చేస్తున్నా, వాళ్ళు ఒక్కసారి కూడా నా దగ్గరకు వచ్చి చూడట్లేదు ఎందుకబ్బా అని చెప్పేసి ఫీల్ అవుతుంటా. కానీ వద్దులే, నాకు వీళ్ళతోటి నాకు సంబంధమే లేదు, వీళ్ళ సైడ్ ఉంటేనే నేను దొంగతనం చేస్తున్నా. ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడి బతుకుతా, నేను ఎవరి జోలికి నాకు ఏ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వద్దు అని చెప్పేసి అందరిని వదిలేసిన సార్. కానీ చోరీ చేసిన సొత్తు ద్వారా చెంచులక్ష్మి రాజేంద్ర నగర్ ఇల్లు కొనుక్కుంది ఒకటి. రెండోది గోవా లాంటి ప్రదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తుందని పోలీసులు అంటున్నారు. లేదు సార్, నాకు అక్కడ ప్రదేశాలలో నాకు అలవాటు లేదు సార్, నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్. వీళ్ళంతా తప్పుడు. సాధారణంగా దొంగతనం చేసి వచ్చిన తర్వాత మంచి రిలాక్స్గా ఉండి సక్సెస్ అయిన తర్వాత ఏం చేస్తుంటావు? కూర్చుంటా సార్, ఇంట్లోనే కూర్చుంటా, టీవీ చూసుకుంటా. డబ్బులు ఉన్నాయనుకో మంచిగా ఇంట్లో ఒక 2 times బిర్యానీ తెప్పించుకొని తింటాము ఇంట్లో అందరం ఫ్యామిలీ. కూర్చుంటాం, టైంపాస్ చేస్తాం. ఒక దొంగతనం మంచిగా దొరికిందంటే ఒక నెల వరకు ఇంట్లో నుంచి బయటికి రాను సార్. కానీ బిర్యానీ తింటున్నప్పుడు దొంగతనం చేసిన ఇల్లు వాళ్ళ గుర్తురారా? గుర్తుకొస్తారు సార్. ఇక ఏం చేయాలి, తిట్టుకోండి అని చెప్పేసి అంటారు సార్. కానీ చిన్నపిల్లలతో దొంగతనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను చిన్నపిల్లలు తీసుకొని పోలేదు సార్, కానీ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు, చిన్నపిల్లలు తీసుకొని వెళ్ళి దొంగతనం చేస్తారని. కానీ దుండిగల పోలీస్ స్టేషన్ పరిధిలో చెంచులక్ష్మి చిన్నపిల్లల ద్వారా, అంటే రైల్వే స్టేషన్లో ఉన్న పిల్లలు తీసుకొని తాళాలు వేసుకుని ఇల్లు టార్గెట్ చేయడం, ఆ ఇంటికి లోపల కిటికీల ద్వారా కానీ లేదా వెంటిలేటర్ లోపల పిల్లలు పంపించి దొంగతనం చేస్తుంది. పట్టుకున్న తర్వాత కూడా పిల్లల్ని నేను చేయలేము కాబట్టి మేము వదిలిపెట్టామని పోలీసులు అంటున్నారు. లేదు సార్, పిల్లలతో పాటు నేను ఎప్పుడు చేయలేదు సార్. ఇది తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు. అంటే మీరు ఒక్కదానే చేస్తుంటావు? నేను ఒక్కదానే, ఏడిపోయినాక నేను ఒక్కదానే పడతా, ఒక్కదానైనా బయటకు వస్తా. ఒక్కదాని వెళ్ళినప్పుడు తాళం ఏ విధంగా ఎరగొడతావు నువ్వు?
రాడుతారు సార్, వాళ్ళు ఇచ్చిన మా ఫ్రెండ్స్ ఇచ్చిన ఐడియా తోటి నేను ఇదంతా చేసిన. అంటే ఎంత పెద్ద తాళమైనా ఎరగొడతావా? ఎంత పెద్ద తాళం అంటే వస్తే తీస్తా, లేకపోతే అట్లనే వదిలేస్తారు సార్. మీరు పగలే దొంగతనం ఎందుకు చేస్తారు, నైట్ టైం ఎందుకు చెయ్యి? నైట్ టైం నాకు అలవాట్లేదు సార్. నైట్ టైం నేను ఎక్కడికి వెళ్ళను, బయటికి కూడా వెళ్ళను. ఒకటి పగలపూటనే ఏదైనా చేసుకునేది అంటే పగలపూటనే చేస్తాను. కానీ కొన్ని ఏరియాలకు కొంత దొంగలు డివైడ్ చేసుకుంటారు, ఆ ఏరియాలకు వేరే వాళ్ళు రాకూడదని అటువంటి వినిపిస్తుంటాయి, నిజమేనా? సార్ నువ్వు ఏ ఏరియానికి వెళ్ళొచ్చా? అవును, నేను అట్లా నీ ఏరియాలకు వేరే వాళ్ళు రాకూడదు లేదా? లేదు సార్. చెంచులక్ష్మి లింగంపల్లి, గచ్చబౌలి, కుకట్పల్లి వెళ్తుంది, మిగతా ఏరియాలకు పోదు. అదేవిధంగా ఇంకా రేణుక ఎల్బీ నగర్, వనస్థలపురం వెళ్తుంది. రేణుక ఉన్న ఏరియాలకు చెంచులక్ష్మి వెళ్ళదు, చెంచులక్ష్మి పనిచేస్తున్న ఏరియాకి రేణుక రాదని పోలీసులు అంటుంటారు. లేదు సార్. నువ్వు ఎక్కడికైనా మొత్తం తిరగచ్చా? నేను ఎక్కడనే తిరుగుతాను సార్. కానీ ఈ 3 ప్రాంతాలు ఎందుకు ఎంచుకుంటున్నావు మరి? అప్పుడు నాకు ఫస్ట్ స్టార్టింగ్ ఆ ఏరియాలో ఎక్కువ శాతం తెలుసు సార్, వేరే తెలియకపోతుంది. ఇప్పుడు దొంగతనం కాలనీలకు వెళ్ళావు, కాలనీలకు దొంగతనం చేద్దామని, ఆ ఇంటికి తాళం వేస్తుంది, తాళం వేసిన ఇల్లు చూసుకున్న తర్వాతే నా ఇంట్లోకి వెళ్తావు. అది అప్పుడే చేస్తావా లేదా మధ్యాహ్నం టైంలో చేస్తుంటావు? అప్పుడే చేసేస్తా సార్, కనిపించిన వెంటనే నా చేసేస్తా. చుట్టుపక్కల ఎవరు ఉంటే? చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వదిలిపెట్టిపోవడమే. చేసిన తర్వాత అదే రూట్లో వెళ్ళిపోతావా లేదంటే కాసేపు ఉంటావా అక్కడ? చేసినట్టయితే వెళ్ళిపోతూనే ఉంటా, అక్కడ నిలబడను. ఎటుకు వెళ్తావు డైరెక్ట్గా? డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతా. ఓకే. దొంగతనాలు చేసిన చెంచులక్ష్మి ఇంట్లో దొంగలు పడ్డారంట, నిజమా? అవును సార్, అది మా ఇంట్లో నేను జైలుకి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎవరు లేని టైంలో, అసలు యాక్చువల్లీ అంటే ఎవరు లేకుండా వాళ్ళందరూ ఊరికి వెళ్ళిపోయారు. ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చారు, తాళం బలగొట్టి ఇంట్లో మొత్తం బట్టలు గిట్టలు మొత్తం ఎత్తుకపోయారు. మా అమ్మ వచ్చి నా దగ్గరకు వచ్చి ఇంట్లో దొంగలు పడ్డారంటే నేను పరిచయం అయిపోయినా, ఏంది మన ఇంట్లో దొంగలు పడ్డం ఏంటి అన్న. మరి ఇప్పుడు వాళ్ళ నుంచి నువ్వు ఎంత దోసుకొని తింటున్నావో నీకు తెలుస్తలేదు, ఇప్పుడు నీ ఇంట్లో దొంగతనం జరిగిందంటే బాధపడుతున్నావా అన్నది. మా మమ్మీ అనగానే అవునమ్మా ఏం తీసుకుపోయారంటే టీవీ గీవీ అన్నీ ఎత్తుకోపోయారు, ఫ్రిడ్జ్ గిడ్జ్ మొత్తం ఎత్తుకోపోయారు అంటే మంచి పని చేసిరు, వాళ్ళు మంచివాళ్ళే కదా, నేనే పెద్ద దొంగలంటే నాకంటే పెద్ద దొంగలు తయారయ్యారు దేశంలో అని చెప్పేసి అన్న. అంటే ఇంకా సరేలే, పోయిన దాని గురించి మనం ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? పోలీస్ కంప్లైంట్ ఇస్తే దొంగలు ఇంట్లో దొంగలు పడ్డారంటే నవ్వుతారు, జోక్ చేస్తారని చెప్పేసి వదిలేసిన సారిగా. పోలీస్ కంప్లైంట్ వచ్చావు అయితే? తీయలేదు. కానీ ఆ సొత్తు కూడా మీది కాదు కదా? మాది కాకపోతే దొంగతనం నేను కష్టపడి దొంగతనం చేయబట్టే కదా నేను అవన్నీ కొనుక్కున్నా, అది వేరే వచ్చి ఎత్తుకోపోయాడు. అంటే ఫ్రిడ్జ్ టీవీ ఇంత తీసుకెళ్తున్నప్పుడు చుట్టుపక్కల ఏమనరా? అది నైట్ కూడా దొంగతనం చేసింది సార్. అంటే నైట్ అఫెండర్ వేరు, డే అఫెండర్. నువ్వు డే కాబట్టి నేను డే చేసా, వన్ నైట్ చేసిండు. కానీ గుర్తుపట్టలేదా ఎవరు అనేది నువ్వు? గుర్తుపట్టలేదు సార్. జనరల్గా నైట్ అఫెండర్స్, డే అఫెండర్స్ కలుస్తుంటారా కోర్టులో కానీ బయట ఎక్కడికైనా? నువ్వు దొంగలతో మాట్లాడడం, మిగతా దొంగలతో? నేను అసలు ఎవరితో మాట్లాడను సార్. జైల్లో కూడా కలిసినావంటే ఉన్నావంటే ఉన్నా, పోయినావంటే పోయినా, అంత మాత్రమే తప్ప వేరే వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోవడం, బయటకు వచ్చినాక నువ్వు నాతో మాట్లాడు, ఉండు, నా దగ్గరనే ఉండని చెప్పేసి. సాధారణంగా పోలీస్ రికార్డ్స్లో పోలీస్ చెప్తుంటారు, జైళ్ళు అన్నవి ఒక యూనివర్సిటీ. అంటే బయట చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళందరూ జైలుకి వచ్చిన తర్వాత అందరూ మీటింగ్ పెట్టుకొని పెద్ద దొంగతనాలు చేయడానికి ఒక టీమ్గా ఫామ్ అవుతారు. బయటకు వచ్చి లోపల ఉన్న కొత్త దొంగలకి వాళ్ళే సీనియర్ దొంగలు బెయిల్ వేస్తారు. బయటకు వచ్చిన తర్వాత కొత్త గ్యాంగ్స్గా ఫామ్ అయ్యి దొంగతనాలు చేస్తుంటారు. అంటే జైల్స్ అనేవి ఒక యూనివర్సిటీగా మారుతున్నాయని పోలీసులు అంటుంటారు. అది నిజమా? అది లేదు. కానీ ఏంటంటే అక్కడ వాళ్ళు దొంగతనం చేసి ఈ దొంగతనం మీదకి వచ్చినారు వీళ్ళు అని చెప్పేసి అంటే పాత వాళ్ళు ఉంటారు కదా, ఏం కేసులు వచ్చినా ఏం సంగతి అని అడుగుతారు. వాళ్ళని కేసులు వచ్చినాక అంటే ఎందుకమ్మా చేయడము, అసలు మీరు దొంగతనం మీ వయసైనా చేసేది, అసలు దొంగతనం చేయడం చాలా బ్యాడ్ రా, వద్దు మానేసుకోండి రా అని చెప్తుంటాం సార్ మేము లోపల. మాకు మా సార్ వచ్చి మాకు 1 వీక్ అంటే కొంతమంది చెప్పడం కాకుండా మిగతా దొంగలు ఎవరైనా ఇలా కాదు, ఈ విధంగా చేస్తే దొరికేదాను కాదు అనేది నేను అదంతా గమనించాను సార్. లోపల ఉంటే నా వర్క్ ఏందో నేనేందో. కానీ బయట నువ్వు తాళాలు పగలగొట్టడంతో దొరికిపోతుంటావు, నీ ఫింగర్ ప్రింట్స్ కొంతమందికి పోలీసులకు దొరుకుతాయి కాబట్టి దొరుకుతావు. దొంగతనం చేసి జైల్లోకి వచ్చి ఈసారి పోలీసులకు పట్టుపడకుండా ఉండాలంటే ఎలాగ చేయాలని ఆలోచిస్తుంటావా? లేదు సార్. ఎప్పుడు ఒకటే టైప్ చేస్తావా? నేను అట్లా కొత్తగా నేను ఆలోచించుంటే నేను ఈ పోలీసు వాళ్ళకి కూడా దొరకపోతుంటే సార్. నేను చేయదని కూడా నన్ను అనవసరంగా వేస్తున్నారు కదని అదొకటే బాధ తప్ప సార్. సరే, జైలుకి వచ్చావు, జైల్లో నీకు అధికారులు ఏ విధంగా చూసుకుంటారు? జైల్లో ఉన్న వాళ్ళు మేడమ్స్ అయినా కానీ సార్ వాళ్ళైనా కానీ చాలా బాగా చూసుకుంటారు సార్. మాకు
కౌన్సిలింగ్ ఇస్తారు సార్ మాకు 1 వీక్ ఒక్కోసారి మాకు లోపలికి వచ్చి కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చి ఏం చెప్తారంటే, మీరు మంచిగా ఉంటే మాకు సంతోషం రా, ఇట్లా 10 సార్లు రావడం పోవడం బాగా అనిపించదు, అది మీరు చీప్ అనిపిస్తారు పబ్లిక్, మీరు మంచి బతకడమే మాకు కావాలా. అది కాక బయటికి పోయిన వెంటనే మాకు ఆధారం అనేది బయటికి పోయిన వెంటనే ఉండదు, ఎక్కడ ఉండదు కదా. ఇన్నిసార్లు జైలుకి వెళ్ళినా పోయేసి మళ్ళీ బయటకు వస్తున్నా పోతున్నారంటే ఎవరు ఇల్లు ఇయ్యరు మాకు. మా సార్కి, మా వికే సింగ్ సారు, మా డిఐజీ సార్ వాళ్ళందరూ కలిసి మాట్లాడి, మీకు ఇల్లు ఇప్పిస్తాం, అన్ని ఇప్పిస్తాం అమ్మ, పెట్రోల్ పంప్లో పని చేసుకో, మా ముందర నువ్వు ఉంటావా, ఉంటే ఏ పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని టచ్ చేయరు అని చెప్పారు సార్. నేను అప్పటి నుంచి ఇప్పుడు 1 ఇయర్ నుంచి దీంట్లో పనిచేస్తున్నాను సార్. ఓకే, జైల్లో పని చేసుకుంటున్నావు, పెట్రోల్ పంప్లో పని చేస్తున్నావు, కొత్త జీవితాన్ని ప్రారంభించావు. అవును సార్. పోలీసులు రావడం అంటే అప్పుడు ఏం చేస్తుంటారు? రాని సార్, నేను పని చేసుకునేదంతా వాళ్ళకు కూడా తెలుస్తుంది. అంటే పాత కేసుల గురించి వచ్చినప్పుడు? పాత కేసులు అసలు నాకు లేవు సార్, ఇప్పుడైతే మొత్తం క్లోజ్ అయిపోయినాయి. సాధారణంగా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కాలనీల్లో ఇల్లు ఇవ్వరు, కుటుంబ సభ్యులు రానివ్వరు, అటువంటి పరిస్థితి ఎదుర్కొన్నావా? అట్లాంటి పరిస్థితులు ఎదురు చూసుకొని నేను మేడం వాళ్ళతోటి మాట్లాడి నేను ఇక్కడ జాయిన్ అయినా సార్. మేడం వాళ్ళు, సార్ వాళ్ళు ఇల్లు ఇప్పించారు సార్. మేడం వాళ్ళు కూడా చాలా మంచిగా చూసుకుంటారు సార్ మాకు. తిరిగి కష్టాలు, ఆర్థిక కష్టాలు వచ్చినప్పుడు మరొకసారి దొంగతనం చేయాలని అనిపించడం కానీ, లేదా బయట ఏమైనా తాళం వేసిన ఇల్లు చూసినప్పుడు దొంగతనం చేయాలనిపిస్తుందా? ఫస్ట్ అట్లాంటి ఫీలింగ్ ఉండేది సార్ నా మనసులో. ఇప్పుడైతే నేను పని చేస్తుంటే నాకు ఎందుకు ఈ బతుకు, పాత బతుకు నాకు అసలు వద్దు చీ అని చెప్పేసి అనిపించింది సార్ నాకు. ఒకసారి ఏడ కనిపించినా కానీ మనకొద్దు, నాకు ఆ జీవితం వద్దు, ఇప్పుడు ఈ జీవితం కంటే ఈ జీవితం చాలా బాగుంది, నా పాత జీవితం అసలు బాగాలేదు అనిపిస్తుంది సార్. కానీ తాళం వేసిన ఇల్లు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది? ఏమనిపించదు సార్, మామూలుగా వెళ్ళిపోతా. కానీ అప్పుడైతేనేమో అబ్బా ఎంత బాగుంది చూడు, బుజ్జి కన్నా అనిపించేది. కానీ ఇప్పుడు అట్లాంటి ఫీలింగ్స్ అనేది లేదు సార్. ఫస్ట్ ఉంటుండే అలా. ఎందుకని అంటావా, ఇప్పుడు మాకు ఈ డ్యూటీలు పెట్టించారు మా సార్ వాళ్ళు, మా మేడం వాళ్ళు చాలా మంచిగా సార్. వాళ్ళు మాకు చాలా బాగా. తాళం వేసిన ఇల్లు చూడగానే ఫీలింగ్ ఎలా ఉంటుంది? లేదు సార్, ఫస్ట్ స్టార్టింగ్లో అనిపిస్తుంది ఏంటంటే, ఫస్ట్ జైలుకి అంతకంటే ముందు ఒక 2003లో అప్పుడు అనిపించేది, తాళాలు వేయంగానే ఎంత బాగున్నాయి చూడు, ఎంత ముద్దుగానే చూడు అనుకున్నదని. అనుకున్న తర్వాత పోదాంలే, వద్దు, నా మనసు రెండు దిక్కులు ఆలోచిస్తా సార్, పోయి చేయాలా వద్దా, చేస్తే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారా, బాధపడతారా, వాళ్ళు ఇల్లు వాళ్ళు అని చెప్పేసి అనుకునేదాన్ని. చేసేస్తే అయిపోదా మన పని, చేసుకుంటే మన ఫ్యామిలీ గురించి మనం చేసుకుంటున్నాం నాడు అని చెప్పేసి అనిపిస్తుంది. అట్లా 2 దిక్కులు నేను ఆలోచించేదాన్ని. కానీ ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ దొంగతనం చేసినప్పుడు ఆ ఇంట్లో పోయినప్పుడు నేను ఏమనుకుంటా, నేను తప్పు చేస్తున్నా, నన్ను క్షమించండి అమ్మా అని చెప్పేసి ఇది ఒకటే అనుకొని నా మనసులో అనుకొని పోతాం. లోపలికి వెళ్ళగానే రాక్షస ఆ రాక్షసి చెంచులక్ష్మి రాక్షస రూపం ఏ విధంగా ఉంటుంది? ఆ టైంలో అట్లా అనిపిస్తుంది సార్. ఈ బయట ఉన్నప్పుడేమో ఏదో ఒకటి చెప్పుకొని లోపలికి రావడము, మళ్ళీ బయట నుంచి లోపలికి వచ్చిన తర్వాత, లోపలికి పోయిన తర్వాత ఒకసారి తాళం పగలగొట్టి ఇంట్లో వెళ్ళగానే ఏం చేస్తావు? కిచెన్లోకి వెళ్తావా, దేవుడి గదిలోకి వెళ్తావా? లేదు సార్, కిచెన్లోకి వెళ్తా. ఎప్పుడు కూడా ముందు ఏమున్నా కానీ తినేస్తా, తర్వాత పని చేసుకుంటా సార్. ఒకవేళ ఆ టైంలో ఎవరైనా ఎదురుపడ్డారు ముసలి వాళ్ళు కానీ, అప్పుడు ఏం చేస్తావు? ఏం చేయరు, నమస్తే సలాంలేకుం, బాయ్, పోతుందా, ఉండు మంచిగా అని చెప్తా సార్. అలా ఎదురుపడ్డారు ఎవరైనా? ఎవరు పడలేదు సార్. సరే, ఆఖరి క్వశ్చన్ చెప్పు సంచులక్ష్మి. చాలామంది యువత, అంటే ఇప్పుడు నీ కష్టం, నీ స్టోరీ వెంటే కుటుంబ సభ్యులు నీ మీద ఆధారపడడంతో తప్పని పరిస్థితుల్లో దొంగగా మారాను, తిరిగి మంచి జీవితంలోకి వచ్చావు. ఇప్పుడు ఉన్న యువతకి, చాలామంది నీలాగే కష్టపడుతున్న యువతలకి, చెడు మార్గాన వెళ్ళడానికి ఆలోచించే యువతకి నువ్వు చెప్పే మెసేజ్ ఏంటి? ఏంటంటే వాళ్ళు అట్లాంటి తప్పుడు దారులలో వెళ్ళొద్దు, మంచిగా బతకడండి. మంచిగా కష్టపడి బతకడం అనేది ఒక తృప్తి, అదొకటి ఫీలింగు. ఏంటంటే మనం నిమిషాలు కొద్దిగా దొంగతనం చేసేది అదొకటి మంచిది అనుకుంటున్నారు, కానీ అది చాలా చెడ్డది. అది మనకు అవసరం లేదు. మీ కాళ్ళ మీద మీరు కష్టం చేసి బతకడమే మాకు కావాల్సింది. కానీ మా వికే సింగ్ సార్ అయితే మాకు ఈ జాబ్ ఇప్పించి ఆయనకు చాలా మేము రుణపడి ఉన్నాం సార్. ఎందుకంటే ఆయన మాకు మంచిగా చేయాలని చూస్తున్నాడు, మేము కూడా ఆయన పేరు మేము కూడా నిలబెట్టాలని చూసుకుంటున్నాం సార్. ఓకే, కష్టపడి సంపాదించడం ఆనందం దొంగతనం చేసి సంపాదించడం రాదు అంటుంది చెంచులక్ష్మి. ఆమె చెప్తున్నట్లుగా ఆమె కుటుంబ సభ్యులకి పోషణ కోసం, ఆర్థిక అవసరాల కోసం తప్పని పరిస్థితుల్లో 16 సంవత్సరాలకే పోలీస్ రికార్డులకు ఎక్కిన చెంచులక్ష్మి
పోలీసుల లెక్క ప్రకారం డబుల్ సెంచరీ అంటుండా ఆమె మాత్రం 50 నుంచి 70 దొంగతనాలు మాత్రమే చేశానంటుంది. ఏదేమైనా సరే జైలు జీవితం తనలో మార్పు తీసుకొచ్చింది. బయటకు వచ్చి తన కాలమే కష్టపడి సంపాదించుకొని అందులో ఉన్న ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్తుంది. అంతేకాదు ఎవరైనా సరే తనలాగా జీవితం తీసుకోవద్దు, తీసుకొని కష్టాలు పడకుండా ఖచ్చితంగా మీ కాళ్ళ మీద కష్టపడండి, అందులో వచ్చిన కొంచెం డబ్బులైనా సరే ఆనందంగా ఉంటుందంటూ చెంచులక్ష్మి మెసేజ్ ఇస్తుంది. ఇది ఈ వారం చెంచులక్ష్మితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.